అఫ్ కోర్స్ ద టాపిక్ హ్యాస్ బీన్ రివీల్డ్ నౌ. ఇట్ ఈస్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో ఆ సార్ పెట్టిన 3 సింబల్స్ ని కలిపి తీసుకుంటే కనుక స్ట్రెస్ ఈస్ మచ్ మోర్ సూటబుల్ ఫర్ దట్ ఎమోజీస్. సో దానికి కాబట్టి నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ అని చెప్పి టాపిక్ తీసుకొని మీ ముందుకు వచ్చాము. సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే ఫస్ట్ మనం ఏంటనేది డిస్కస్ చేసుకుందాం. స్ట్రెస్ అంటే ఏంటి అనేది మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా స్ట్రెస్ అంటే ఎనీ కామెంట్స్ ఫ్రమ్ యూ ఆల్? సో ఇట్స్ లైక్ ఏ మోనోలాగ్ కాకుండా డైలాగ్, బోత్ సైడ్ వీ కెన్ డిస్కస్. ఇది స్ట్రెస్ అనేది అందరికి తెలిసిన విషయమే. నేను స్పెషల్ గా క్రియేట్ చేసి చెప్పేది ఏం లేదు. రొటీన్ గా మనము డే టు డే ప్రాక్టీస్ లో, డే టు డే లైఫ్ లో మనము ఫేస్ చేసేదే కదా. సో మీరు సార్ ఆఫీస్ లో రోజు ఫేస్ చేస్తుంటారు. ఓకే, ఆఫీస్ లో సార్ ఆఫీస్ లో వర్క్ ప్రెషర్స్ అవ్వచ్చు. ఓకే తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, health ఓకే issues. హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు. ఎస్ అబ్సల్యూట్లీ హెల్త్ ఇష్యూ. సో అంటే Relationship. పనిని సామర్థ్యంగా కొంతమంది చేయలేకపోతే దాన్ని స్ట్రెస్ తీసుకోవడం అంటారు. దాని మూలంగా స్ట్రెస్. ఓకే, మనం ఏదైనా పని చేయలేకపోతే దాన్ని స్ట్రెస్ తీసుకోవడం అంటారు. అంటే ఓకే దాని మీద క్లారిటీ లేకపోతే స్ట్రెస్ వస్తుంది. ఓకే సార్ కొంతమంది Daily work కూడా ఓవర్ బర్డెన్ వస్తుంది. తీసుకొని ఓకే కొంతమంది ఓవర్ బర్డెన్ తీసుకొని ఆటోమేటిక్గా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. అంటే ఏదో జరిగిపోయిద్ది అని చెప్పేసి అది జరగలేకుండా వీళ్ళకి వీళ్ళే అదేదో అయిపోయిద్ది అని చెప్పేసి వీళ్ళకి వీళ్ళే ఫీల్ అయిపోయి స్ట్రెస్ ఫీల్ అయిపోవటం. కరెక్ట్. ఓవర్ థింకింగ్, ఫియర్, ఏమవుతుందో అనేది, ఫ్యూచర్ పట్ల భయము. సో స్ట్రెస్ కి రీజన్స్ ఇవన్నీ. ఓకే ఓకే ఇంకా ఇంకా మనీ ఎలా సంపాదించాలి, ఫైనాన్స్. సో మనీ ఎలా సంపాదించాలనో స్ట్రెస్, ఎక్కువ సంపాదించాలి. ఓకే సూపర్. ఎక్కడికక్కడ వదిలేకుండా సార్ మోయడం సార్. సార్ కానీ పెయిన్ కానీ అమ్మా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గా. ఓకే ఓకే ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నా స్ట్రెస్సే కదా. మీ పాప వాడింది కరెక్టే. ఫైనాన్స్ ఎక్కువ ఉన్నా కూడా స్ట్రెస్సే, తక్కువ ఉన్నా స్ట్రెస్సే కదా. ఎక్కువ ఉంటే ఎవడు తోసిపోతాడు. రిలేషన్షిప్ లో కూడా మనకు స్ట్రెస్ ఉంటుంది. ఓకే ఒకరిది ఏదైనా హర్ట్ అయినా కూడా మనకు స్ట్రెస్ అవుతుంది. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అబ్సల్యూట్లీ అండి. సో ఇది మంచి ఇంటరాక్టివ్ సెషన్ లాగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేసుకుంటే అందరం కొలాబరేటివ్ గా ఒక నాలెడ్జ్ షేరింగ్ సెషన్ లాగా ఉంటుంది ఈ సెషన్. సో అందరూ కొద్దిగా కెమెరాస్ అన్ని ఆన్ చేసుకుని ఉంటే కనుక వీలైతే కంఫర్టబుల్ గా అయితే కనుక సో దట్ ఇట్ విల్ బి వెరీ ఇంటరాక్టివ్ సెషన్ టుడే. సో మీకు తెలిసిన స్ట్రెస్ ఎగ్జాంపుల్స్ చెప్పారు అందరూ క్లియర్ గా, చాలా చక్కగా బాగా వివరించారు. సో అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి. ఫ్యామిలీ కవర్ అయింది, అంటే రిలేషన్షిప్, ఫైనాన్స్ కవర్ అయింది, అండ్ దెన్ హెల్త్ కూడా కవర్ అయింది. దీస్ ఆర్ ద 3 మేజర్ ఫ్యాక్టర్స్. ఓకే, సో మనం 1 by 1 ఏంటంటే అసలు స్ట్రెస్ అసలు ఎందుకు వస్తుంది, అసలు దానికి కారణాలు ఏంటి, దాంట్లో రకాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా రకాలు ఉంటే కనుక అది మనకి ఏ విధంగా కనిపిస్తుంది కంటికి, ఏ విధంగా ఐడెంటిఫై చేయడము, ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి మనకేమైనా చేయగలుగుతామా దాన్ని తగ్గించడానికి, యాక్చువల్లీ ఇంకా మంచిదా కాదా, ఈ స్ట్రెస్ అనేది మన లైఫ్ లో ఉంచుకుంటే మంచిదా కాదా. ఒక 100% స్ట్రెస్ అనేది తీసుకుంటే దాంట్లో ఎంత శాతం మంచిది, ఎంత శాతం మనకి చెడు ప్రభావాలను చూపిస్తుంది లైఫ్. సో అని దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ఏంటంటే మనందరం స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాము. ఎలా మేనేజ్మెంట్ గురించి తెలుసుకునే పోయే ముందు అసలు స్ట్రెస్ డెఫినేషన్ ఏంటి, అది పుస్తకాలు యాజ్ పర్ ద బుక్స్ స్ట్రెస్ అంటే ఏముంది, సో అలా స్లోగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాము. సో అక్రోనియం చూసుకుంటే కనుక స్ట్రెస్ గురించి సిచ్యువేషన్స్ దట్ రిలీజెస్ ఎమర్జెన్సీ సిగ్నల్ ఆర్ స్టిమ్యులై అన్నారు. అంటే ఒక సందర్భాల్లో మనకి ఎమర్జెన్సీగా ఒక హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి బాడీకి. సో దాట్ లీడ్స్ టు స్ట్రెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నేను జస్ట్ నాకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ఎగ్జాంపుల్స్ యూ కమ్ ఫార్వర్డ్. నాకు గుర్తుకొచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే మనం హైవేలో కానీ ఎక్కడైనా కానీ రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు సడన్ గా మనకి వెహికల్ వస్తుంది అనుకోండి, మన ముందు మన అబౌట్ టు క్రాస్ ద రోడ్, బట్ సడన్లీ సమ్ వెహికల్ హ్యాస్ కమ్ పాసింగ్ త్రూ అస్. సో మనం సడన్ గా జర్క్ ఇస్తాం, అంటే ఆగిపోతాం, వెనక్కి 1 స్టెప్ బ్యాక్ తీసుకుంటాం. వై? బికాస్ అది ఒక సిగ్నల్ ఇచ్చింది మనకి. సో సంథింగ్ ఇస్ బ్యాడ్ ఇస్ కమింగ్, యూ జస్ట్ స్టే అవే అన్నట్టుగా. సో అప్పుడు ఆ పరిణామంలో ఏంటంటే మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దాన్ని స్ట్రెస్ హార్మోన్స్ అంటారు. వాటిని మూలంగా మనకి హార్ట్ రేట్ పెరుగుతుంది, టప 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 టప. కొన్ని నిమిషాలు
అలా కొట్టేసుకుంటా ఉంటుంది. సో దాట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ స్ట్రెస్. ఓకే, ఇంకా మనం ఇంకా డీప్ డెఫినేషన్ లోకి వెళ్తే కనుక ఫిజికల్, కెమికల్ కానీ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అయితే బాడీ అంటే ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ టెన్షన్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్ని స్ట్రెస్ అని అంటాం. అది మనకి డిసీజ్ కాజేషన్ అంటే ఒక వ్యాధిని కారకానికి ఒక మెయిన్ ఫ్యాక్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇది మన స్ట్రెస్ అందరికి ఒక విధంగా ఉంటుందా? అందరి ఫీలింగ్ ఒకటేనా? మేనేజ్మెంట్ అందరికీ ఒక విధంగా ఉంటుందా? నో, అబ్సల్యూట్లీ నో. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్ బట్టి మారుతుంటుంది అనమాట. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క స్ట్రెస్ లెవెల్ ని బ్యారింగ్ కేపబిలిటీ అనేది ఒక్కొక్కరికి మారుతుంది థ్రెషోల్డ్ లెవెల్ కి. కొంతమంది ఊరిని జస్ట్ చిన్న ఈఎంఐ ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, జస్ట్ వాళ్ళు స్ట్రెస్ గురైపోతూ ఉంటారు. సో దానికి కావాల్సినటువంటి మన స్టెప్స్ తీసుకొని ముందుకు వెళ్తే కనుక మనం అది స్టాల్ అవుట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో దాన్ని బట్టి ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది, సబ్జెక్ట్ ని బట్టి ఉంటుంది, అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంత ట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది, సో ఎంతమంది వాళ్ళకి బ్యాకప్ లో ఎంతమంది వాళ్ళని ఐ మీన్ బ్యాక్ స్టాబింగ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. బట్ అంత స్ట్రెస్ ని వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు? మాలాంటి కామన్ పీపుల్ డజంట్ హ్యావ్ దట్ కేపబిలిటీ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ అనమాట. అండ్ వాళ్ళ పర్సనాలిటీని బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి, వాళ్ళకి ఇదివరకు ఏం పని చేసింది, దేని మూలంగా వాళ్ళు మేనేజ్ చేయగలిగారు అని మనకు తెలిస్తే గనక మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ బేసిక్ ఐ మీన్ డెఫినేషన్ ఆఫ్ స్ట్రెస్. సో మామూలు భాషలో మాట్లాడుకోవాలంటే గనక మనము ఏదైనా పని మీద కానీ, ఏదైనా మనిషి మీద కానీ, ఏదైనా సబ్జెక్ట్ కానీ, ఏదైనా వస్తువు మీద కానీ మనకు పవర్ లేదనుకోండి, మనకి స్ట్రెస్ వస్తుంది. అంటే మనకు అధికారం, సో నాకు ఈ వస్తువు కావాలి, వస్తువు దొరకట్లేదు అంటే మనకు స్ట్రెస్ వచ్చేస్తుంది. ఒక మనిషి ఆ మనిషి మనకు కావాలి, ఆ మనిషి దొరకట్లేదు, మనకి స్ట్రెస్. సో అట్లా మనకి పవర్లెస్ అయితే మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు స్ట్రెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి ఈ డెఫినేషన్ మనకి కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి అంటే అర్థం ఏంటంటే ఇట్లాంటి కండిషన్ ఉంటే కనుక మనకు రియల్ గా ఇట్ ఈస్ ఏ స్టేట్ ఆఫ్ స్ట్రెస్ అని మనకి ఐడియా ఉండాలి ఫస్ట్. సో తర్వాత కేటగిరీస్. సో అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కేటగిరీస్ ఎలా ఉంటాయి అనేది. సో దిస్ పిక్చర్, వన్ పిక్చర్ టెల్స్ మెనీ థింగ్స్. సో వన్స్ అగైన్ ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, ఏంటి చెప్పండి ఇక్కడ ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటే ఏం రకాలు ఉంటాయి ఏంటనే చెప్పండి ఒకసారి. యాక్చువల్ గా అంటే ఇది నాకు ఈ పిక్ గురించి నాకు ఏమర్థమైందంటే మనీ గురించి మనం ఎక్కువ స్ట్రెస్ చేసుకుంటున్నాం. అది అంటే ఎక్కువ సంపాదించాలి కరెక్టే, బట్ దాని మూలంగా వచ్చే స్ట్రెస్ పక్కన ఎన్ని అనిపిస్తుంది నాకైతే. ఈవెన్ రిలేషన్ లో అయినా, ఫైనాన్షియల్ లో అయినా, దేంట్లో అయినా ఇదే మెయిన్ కారణం అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. సో మీరు ఒక పాయింట్ చెప్పారు, నేను ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్రమ్ అదర్ పీపుల్ ఆల్సో. సో అంటే ఇక్కడ ఈ పిక్చర్ ని బట్టి ఏంటంటే మనం ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచనతో స్ట్రెస్ కి గురవుతాం. దట్స్ ఓకే. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పండి, బాగుంటుంది మనకి. సార్ కొంతమందికి అయితే వాళ్ళ ఇన్కమ్ సరిపోక వాళ్ళు ఇంకా కొంచెం లైఫ్ లో కొంచెం ముందుకు వెళ్దాం అన్నట్టు వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు. సో కంపారిజన్. సో పక్కన వాళ్ళ కంటే మనము అంటే దానికి లిమిట్ ఉండదు. సో పక్కన వాడి కంటే మనం ఎక్కువ సంపాదించాలి అనే ఒక కంపారిజన్ తో కూడా మనకి స్ట్రెస్ ఉంటుంది. అబ్సల్యూట్లీ రైట్ అండి, కరెక్ట్. ఇంకా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ గానీ షేర్స్ లో గానీ చేసిన ఇన్వెస్ట్మెంట్ మనకి తగ్గిపోతుందా? షేర్ మార్కెట్ బేస్ మీద ఇవాళ 7 లక్షల కోట్లు తగ్గిపోయింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ స్ట్రెస్ లో బెస్ట్ ఎగ్జాంపుల్. ఎప్పుడైనా నిఫ్టీ కానీ ఇది బుల్ ఐ మీన్ అప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఎస్ అప్పుడు ఒక సడన్ గా కనుక మార్కెట్ క్రాష్ అయిపోయినప్పుడు, మనం పెట్టిన మనీ లాస్ లో ఉన్నప్పుడు, మార్కెట్ విలువ తగ్గినప్పుడు, సో మనం విల్ స్టార్ట్ ఎవ్రీ వన్. నీకు ఈ స్టాక్ మార్కెట్ అనగానే మీరు మంచి ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను కదా. ఐ జస్ట్ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో మనకి ఎగ్జాంపుల్స్ వస్తాయి అనమాట. సో ఇది ఇస్ గుడ్ ఎగ్జాంపుల్. సో అందరూ ఏం చేస్తుంటారు, ఇన్వెస్ట్ చేస్తారు, ఎవ్రీ డే దే విల్ చెక్ నాకు పెరిగిందా, నా షేర్ వాల్యూ పెరిగిందా లేదా, తగ్గిందా లేదా. సో పెరిగినప్పుడు హ్యాపీగా ఉంటారు, తగ్గగానే డ్రర్ అని మళ్ళీ ఫీల్ అయిపోతా ఉంటారు, డిప్రెషన్ అయిపోతారు, మళ్ళీ డౌన్ 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 అవుతా ఉంటది. సో అవి అట్లా దట్ లీడ్స్ టు ప్రాబ్లం. ఇంకా ఇంకొకటి చెప్తాను సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఓటీపీస్ చెప్తే మీకు అన్నట్టు ఏదో చేస్తున్నారు కదా సార్, ఆ విధంగా మనీ వెళ్ళిపోతే అందరూ చాలా తెలియని వాళ్ళు స్ట్రెస్, అందులో ఏది లింక్ చేసినా
లేటెస్ట్ గా ఒక మొబైల్ మీకు గెలుచుకున్నారని పంపించి వాళ్ళ సిమ్ అందులో వేయగానే 2.5 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ తీసేసారు సార్. సో అది ఈవెన్ అట్లా ఎస్ ఆ పీరియడ్ లో అబ్సల్యూట్లీ వస్తుంది. అబ్సల్యూట్లీ ఫియర్ ఆఫ్ లూజింగ్ మనీ. ఎస్ సో మనం ఎంత మనీ సంపాదించినా కూడా అది ఉంటుందా లేదా అనేది టెన్షన్. దాని మూలంగా అదే ఇందాక ఎగ్జాంపుల్, ఎక్కువ డబ్బులు ఉన్నా సరే అది పోతాయేమో, ఇలా సైబర్ క్రైమ్స్ జరుగుతాయి, ఓటీపీస్ ద్వారా ఏదో లింక్ ద్వారా క్లిక్ చేసి మన డబ్బులు పోతాయేమో అని చెప్పి స్ట్రెస్. సార్ క్లిక్ ఆస్తి చేయడం వల్ల గొడవలు, మనకి నష్టం. సార్ ఇంకో అబ్సల్యూట్లీ ఆస్తి ఎగ్జాంపుల్ గొడవలు, తగాదాలు, తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి డబ్బులు ఇచ్చి రిలేటివ్స్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రాకపోయినప్పుడు వాళ్ళు ఇస్తారా స్ట్రెస్, ఎవరు, వాళ్ళు మన అనవసరంగా ఫోన్ కాల్స్ ఇచ్చాము, లిఫ్ట్ చేయరు. కరెక్ట్, అనవసరంగా అబ్సల్యూట్లీ ఫీల్ అవుతాము. సూపర్ ఏదైనా లైఫ్ ఎగ్జాంపుల్స్. అండ్ థ్రెట్ హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమైనా ఏదైనా బిల్ ఫెయిల్ అయ్యి కట్టలేనప్పుడు ఆర్గన్స్ ఏమైనా ఫెయిల్ అయినాయి అని చెప్పినప్పుడు ఇప్పుడు స్ట్రెస్ మామూలుగా ఉండదు సార్. ఇప్పుడు కూడా స్ట్రెస్ వస్తుంది కదా, ఎస్ అది హెల్త్ రిలేటెడ్ స్ట్రెస్, దట్ హెల్త్ విల్ టాక్. రిలేటెడ్. మీరు హాస్పిటల్ అనగానే చూడాల్సింది బిల్స్ కట్టేటప్పుడు అప్పుడు వచ్చే స్ట్రెస్. ఫైనల్ డిశ్చార్జ్ సమ్మరీ, ఫినాన్షియల్ ఫైనల్ బిల్ చూసినప్పుడు మనకి అప్పుడు, సో హాస్పిటల్ ఉన్నంత కాలం ఎంత వేస్తాడు బిల్లు ఏంటో అని చెప్పేసి, ఒక పక్కనేమో ఫ్యామిలీ రిలేటివ్ వాళ్ళ ఆరోగ్యము, ఒక పక్కనేమో బిల్ ఎంత వేస్తాడు లాస్ట్ లో అని చెప్పేసి అదొక స్ట్రెస్. దట్స్ వెరీ సార్ గుడ్ ఇంకో అండి. చిన్న చాలా ఎగ్జాంపుల్. సార్ జాబ్ పోతుందనే స్ట్రెస్. ఎస్, జాబ్ పోతున్న స్ట్రెస్, అబ్సల్యూట్లీ అది కూడా ఫైనాన్స్. ఎస్, మనీ. ఎస్, జాబ్ కరెక్ట్. పోతే ఈఎంఐలు ఎట్లా కట్టాలి, ఫ్యామిలీని ఎట్లా రన్ చేయాలి, ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఎస్, సో వీళ్ళ నెక్స్ట్ ఇదే చెప్పండి ఎగ్జాంపుల్స్. మెయిన్ గా అంటే ఈ రోజుల్లో పక్కన వాళ్ళకి చూపించుకోవాలన్న ఆ స్ట్రెస్ ఎక్కువైపోతుంది సార్. వాళ్ళ కోసం ఓకే, ప్రెస్టేజ్ చూపించుకోవాలి, ప్రెస్టేజ్ ఇష్యూ. దాని మూలంగా ప్రెస్టేజ్, మనకు స్ట్రెస్ ఎక్కువ వస్తుంది ఈ రోజుల్లో. అబ్సల్యూట్లీ. సో వాడికంటే మనకి మంచి, వాళ్ళ దగ్గర XUV 500 ఉందంటే మన దగ్గర 700 ఉండాలి అని చెప్పేసి దానికి చేతులు కాల్చుకొని ఈఎంఐలు ఎక్కువ పెట్టుకొని తర్వాత ఏమో ఏం ఉండదు, పైన మాత్రం అలా ఉంటది. లోపల మనం ఎంత స్ట్రెస్ పడుతుంటాం అనేది మనకే తెలుస్తుంది. అబ్సల్యూట్లీ గుడ్ ఎగ్జాంపుల్స్ వచ్చాయండి. ఇదే సెకండ్ స్లైడ్స్ పెట్టాను నేను, కనిపిస్తుందా? ఇది చెప్పండి. ఫ్యామిలీ అండ్ రిలేషన్. ఫ్యామిలీ అండ్ రిలేషన్ స్టార్టింగ్ లో అంటే ఫ్యామిలీ కోసం మనీ సంపాదించాలని అనుకుంటారు సార్. ఆ ఓకే, క్రమంలో ఫ్యామిలీని మర్చిపోయి ఇంకా సంపాదన కోసం అని వాళ్ళు కష్టపడుతూ ఇంకా ఇంట్లో ఇన్వెస్ట్ చేస్తూ లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అనే విధంగా వెళ్ళి అనేక ఇప్పుడు రకాల మనం stress ఫైనాన్స్ అయిపోయింది, మనీ అయిపోయింది, ఓకేనా? ఓకే. మనీ చూపించాడు, అది అయిపోయింది. ఇప్పుడు మన ఫ్యామిలీ అండ్ రిలేషన్ లో ఉన్నాం. ఫ్యామిలీలో అందరికి ఏ అంటే చిన్న విషయానికైనా గొడవ పడుతూ పిల్లలకి సపోర్ట్ చేయకుండా ఉంటే, ఓకే, అంటే పిల్లలు ఓకే, మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. మనం వాళ్ళ దగ్గర గొడవ పడుతూ ఉండకుండా వాళ్ళకి మంచి వాల్యూస్ ఇచ్చేటట్టు ఉండాలంటే మనం వెంటనే స్ట్రెస్ అవ్వకూడదు. స్ట్రెస్ అనేది Yes. వస్తుంది, నేను తర్వాత చెప్తున్నట్టున్నాను. ఓకే, కరెక్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవ్వచ్చు. అండర్స్టాండింగ్ లేకపోతే పిల్లలు సూపర్. వైఫ్ అండ్ పిల్లలు హస్బెండ్ మధ్యలో తగాదాల మూలంగా స్ట్రెస్, వెరీ గుడ్. మధ్యలో అండర్స్టాండింగ్ పిల్లలు లేకపోవడం, ఎలా పోషించాలి, వాళ్ళని లైఫ్ ఎట్లా, వాళ్ళ ఫ్యూచర్ అవగాహన లేనప్పుడు కూడా పిల్లలు చేసే అల్లరి భరించలేక కూడా స్ట్రెస్ వస్తుంది సార్. అబ్సల్యూట్లీ. పిల్లలు ఎంత చెప్పినా కూడా మన మాట వినట్లేదు. ఎంత వాళ్ళకి బుజ్జగించినా, అరే ఏం చాక్లెట్ ఇచ్చి నువ్వు ఏం చెప్పినా కూడాను మన మాట వినట్లేదు. సో ఎంత చేసినా వినట్లేదు అని చెప్పి స్ట్రెస్ వస్తుంది. అబ్సల్యూట్లీ రైట్. ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు కూడా ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా డిస్కస్ చేసుకున్నా ఎదుటి వాళ్ళ ముందు ఎప్పుడైనా అంటే వీళ్ళు మంచిగా మాట్లాడినా ఎదుటి వాళ్ళు నన్ను తక్కువ చేసావు వాళ్ళ ముందు, ఫంక్షన్ ఎట్లా చేసావు అది ఇదని మళ్ళీ అక్కడ కూడా స్ట్రెస్ వస్తుంది సార్. అబ్సల్యూట్లీ అవును. ఒకళ్ళే తోడికోడలు ఉంటారు, నలుగురు ఉంటారు తోడికోడలు. ఒక తోడికోడలికి మంచిగా చూసి ఇంకోని సరిగ్గా చూడకపోయినా, లేదంటే అలా సంథింగ్ ఏదో రెస్పెక్ట్ లో ఏదైనా ఇండిఫరెన్సెస్ వచ్చినా కూడాను మన లోపల స్ట్రెస్ కి గురవుతుంటాం. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. కోడలికి పడకపోయినా స్ట్రెస్ వస్తుంది సార్. ఎస్, అబ్సల్యూట్లీ. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉందా? లవర్స్ మధ్యలో ఫ్యామిలీ బ్రోకెన్ అవడం, హార్ట్ బ్రోకెన్ అవడము, మంచి రిలేషన్షిప్ అంటే ఐ మీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, ఒక ప్రేమికుల మధ్యలో అయినా విభేదాలు వచ్చినా కూడాను స్ట్రెస్ కి వస్తుంది. అంటే చాలా మంది చూడట్లేదు, మనం సూసైడ్ చేసుకుంటున్నారు ఆ స్ట్రెస్ మూలంగానే. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్. వైఫ్ కి హస్బెండ్ టైం ఇవ్వట్లేదని స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. వైఫ్ హస్బెండ్ కి టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ మీదకే పోతది. వైఫ్ అండ్ హస్బెండ్ టైం స్పెండ్ చేయడానికి కుదరదు. ఆ టైంలో వాళ్ళిద్దరికి అలా కూడా స్ట్రెస్ ఇద్దరు ఫీల్ అవుతారు. అట్లా కూడా ఇష్యూస్ వస్తాయి కదా సార్. ఎస్, అబ్సల్యూట్లీ. ఇంకోటి కూడా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు
సార్ ఆ, సార్ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అక్కడ చెప్పండి. శారీస్ వాళ్ళందరూ కట్టుకొని వీళ్ళు అక్కడ అడుగుతారని చెప్పి అదో టెన్షన్ సార్ మళ్ళీ. కరెక్ట్. అవును, అవును. సో అండ్ ఎక్కువ మంది గోల్డ్ పెట్టుకొని వచ్చినా నాకే లేదు వాళ్ళకు ఉంది, నన్ను అవును, పట్టించుకోవట్లేదు, నాకు ఇవ్వట్లేదు, తీసుకురావట్లేదు, ఇదొక గొడవలు మళ్ళీ. అవును. ఆవిడేమో అంత మంచి మంచి ఆ, నగలు పెట్టుకుంది, మేము పెట్టుకోలేకపోయాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. అబ్సల్యూట్లీ. సో దట్ మనకు తెలియకుండానే స్ట్రెస్ ఉంటుంది. అంటే ఎక్కడో ఒక చోట ఏదో మన నిరాడంబరంగా ఉంటారేమో కానీ జనరల్ గా మేజర్లీ మాత్రం ఫీల్ అవుతారు. ఓకేనా? సో అవును సార్. థ్యాంక్ యూ అండి, మంచి మంచి కాదు, అసలు ఫుడ్ వదిలేసారు సార్. ఫుడ్ ఫుడ్. లోని ఒకరికి నచ్చింది కారం వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా ఫ్యామిలీలో. అబ్సల్యూట్లీ కరెక్ట్, అది కరెక్ట్. కరెక్ట్, అంతే. పెద్దది. అవును. సార్ పెద్ద ఫ్యామిలీలో, కొన్ని జాయింట్ ఫ్యామిలీస్ లో అందరికి డిస్టిక్ సార్, ఒక్క మాట, డిస్టిక్ చేంజ్ ఉంటది కదా సార్, వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ ఒక డిస్టిక్, హస్బెండ్ ఒక డిస్టిక్. డిస్టిక్ చేంజ్ అయినప్పుడు ఒక డిస్టిక్ లో ఒకలా వంటలు చేస్తారు, ఇంకో డిస్టిక్ లో ఇంకోలా వంటలు చేస్తారు. ఎస్. హస్బెండ్ ఈ డిస్టిక్ వచ్చినప్పుడు తినలేరు, వైఫ్ ఆ డిస్టిక్ వెళ్ళినప్పుడు తినలేరు, అక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతది. అందుకనే 205 బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదన్నారు. అందుకే అసలు మాట్లాడి నాకు ముందు సార్ ఇంకోటి సాగనివ్వట్లేదు నా ఫ్లైట్స్. సార్ ఇంకోటి బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ శుభలగ్నం సినిమా. చిలక ఎస్. ఏ తోడు లేక ఇటీవమ్మ ఒంటరి నడక. అబ్సల్యూట్లీ. సో మీరు శుభలగ్నం సినిమా చెప్పారు కదా, ఈ సాంగ్ చెప్పారు, దానికంటే ముందు సాంగ్ ఉంది కదా, అవును అదేం సార్, చెప్పండి. ఎదురింటి 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 మగ ఎస్, బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి ఇదే. సో నెక్స్ట్, అవును థ్యాంక్ యూ అండి, చాలా ఎగ్జాంపుల్స్ వచ్చాయి. సో నెక్స్ట్ ఈ స్లైడ్ చెప్పండి ఫాస్ట్ గా. బిజినెస్ లో మెయిన్ గా ఇప్పుడు నాకైతే బిజినెస్ లో అయితే మెయిన్ కస్టమర్ యొక్క స్ట్రెస్ ఎక్కువ ఉంటది. అంటే ఓకే. వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం ఏదైనా లేట్ అయినా, ఆర్ చాలా ప్రొడక్ట్ ఏదైనా తేడా వచ్చినా, ఇలా చిన్న చిన్న స్ట్రెస్ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే క్వాలిటీ రిలేటెడ్ స్ట్రెస్ కూడా ఉంటది. ఈవెన్ ఓకే. తేడాలు వెళ్ళిపోతున్నాయా ఏంటి అనేది అది ఒకటి ఉంటది బాగా స్ట్రెస్. ఓకే. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ దగ్గర కూడా బిజినెస్ లో బాగా స్ట్రెస్ ఉంటది. ఈవెన్ ఓకే. మనీ పరంగా అక్కడ సార్ stress లాస్ట్ ఇయర్ సో టర్న్ మనీ ఎంత మనీ అయింది? ఫ్లో ఉంటే బిజినెస్ మనం బాగా చేయగలుగుతాం. మనీ ఫ్లో అంటే Exactly. ఎంప్లాయీస్ అందరికి టైం కి వాళ్ళు జీతాలు ఇస్తే వాళ్ళు వర్క్ చేస్తారు, మన బిజినెస్ ముందు సాగుతుంది. లేదంటే ఎగ్జాక్ట్లీ. బిజినెస్ ప్రాబ్లం అవుతుంది. ఓకే. సార్ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత అయింది? ఈ ఇయర్ ఇంకా ఎక్కువ టర్న్ ఓవర్ పెట్టుకోవాలని చెప్పి అదొకటి. తర్వాత ఓకే. మన బిజినెస్ మంచిగా గ్రో అవుతుందంటే కనుక సేమ్ మనం ఏదైతే పెడుతున్నామో మన పక్కనే షాప్ ఒకటి పెట్టేస్తాడు. ఎస్. కాంపిటీషన్, కాంపిటీషన్ బిజినెస్ వచ్చేస్తారు. కాంపిటీషన్, కరెక్ట్. ఓవర్ అంబిషన్ మనకి. బిజినెస్ మంచిగా అంటే రన్ అయ్యి మనకు రన్ అవ్వకపోయినా సరే స్ట్రెస్ వస్తుంది కదా సార్, పక్క అబ్సల్యూట్లీ. పక్కన. ఎస్, ఎస్, ఎస్. అంటే మనం కొత్త ఒక ప్రాజెక్ట్ అంటే రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకోకుండా అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు కూడా మనకి స్ట్రెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సార్, ఇంకా కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు వాటిని ప్రెజెంటేషన్ చేయడానికి ఓవర్ టైం వర్క్ చేసి స్ట్రెస్ అవుతుంటారు కదా సార్. ఇంకా అబ్సల్యూట్లీ, అవును. అంటే బియాండ్ ద టైం లైన్స్ వర్క్ చేస్తుంటారు, అప్పుడు sir. స్ట్రెస్ వస్తుంది. కరెక్ట్. సార్ ఇంకా ఎంప్లాయీని మంచిగా ట్రైన్ చేసుకొని ఎప్పుడో 10 years నుంచి మన కిందే ఉన్నాడు, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ తన ఏదో ఆఫర్ వచ్చిందని వెళ్ళిపోయాడు. సో అట్లాంటి వ్యక్తి మళ్ళీ మనకు దొరకాలంటే అట్లాంటి కూడా అబ్సల్యూట్లీ అందరూ బిజినెస్ పరంగానే మాట్లాడుతున్నారు, ఇంకా పక్కన వర్క్ పరంగా కూడా నేను ఉంది. చెప్తాను సార్. అక్కడే మనకి సుపీరియర్ ఇచ్చిన వర్క్ ని ఇన్ టైమ్ లో మనం కంప్లీట్ చేయాలి అనే కరెక్ట్. టైం లైన్స్ పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు ఫైల్ ఇచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఈ టైంలో కంప్లీట్ చేయాలంటారు, అది అవ్వదు. సో కంప్లీట్ చేయడానికి వాళ్ళు కష్టపడతారు, బాగా స్ట్రెస్ అవుతారు. వీటన్నిటితో ఇన్కమ్ ట్యాక్స్ గానీ జిఎస్టి గానీ అవి కంపల్సరిగా అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి ఆ పీరియడ్ లో, ఆ టైం దాటిందా మరి తీసుకోరు సార్. సో టైం లైన్స్. చెప్పమ్మా. ఇప్పుడు బిజినెస్ వచ్చేసి ఒక చిన్న పూర్ ఫ్యామిలీ ఒక బిజినెస్ పెట్టాలనుకోండి సార్, వాళ్ళకి బయట నుంచి తీసుకోవడం ఇలా చేస్తాము, మనం దానికే మొత్తం స్పెండ్ చేస్తాము. ఆ క్యాష్ దాంట్లో మనం ఫ్లాప్ అయిపోయింది అనుకోండి, అలా మనం పెట్టిన క్యాష్ రిటర్న్ రాదు మనకి, అప్పుడు మనం కొంచెం స్ట్రెస్ గా ఫీల్ అవుతాం. బాగా చెప్పావు. కరెక్ట్ అమ్మా, బాగా చెప్పావమ్మా. సో మనకి ఇంకా వర్క్ ప్లేస్ లో సార్ వర్క్ రిలేటెడ్ బాస్ అవ్వచ్చు, మేనేజర్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ ఒకలా ఉండరు. కొంతమంది కొంచెం సాడిజం ఉంటారు. సో అట్లా వాళ్ళు కొంచెం ఎట్లా డీల్ చేయాలి ఏంటనేది, అంటే అందరూ మంచి వాళ్ళు మంచిగానే ఉంటారని చెప్పి చెప్పలేము. కొంతమంది సాడిజం టైప్ లో ఉంటారు. కరెక్ట్. వాళ్ళు డామినేషన్ ఎక్కువ ఉంటుంది మన మీద.
వర్క్ మన తోటి కలీగ్ మన మీద డామినేషన్ చేస్తాడు, వాడు కూడా సేమ్ లెవెలే, మనం కూడా సేమ్ లెవెల్లో ఉంటాం, కానీ వాళ్ళు వాడు ఎంప్లాయ్ అని చెప్పి ఫీల్ మన అవ్వరు. మీద డామినేషన్ చేస్తుంటాడు. యా సో మనం తర్వాత జూనియర్ సీనియర్ కి ర్యాగింగ్ నడుస్తాయి మన ఆఫీసెస్ లో, తర్వాత అందరి హైకుల ముందు దగ్గర మమ్మల్ని పాలిటిక్స్ నడుస్తాయి సార్. పాలిటిక్స్ నడుస్తుంటాయి. అవును, ప్రమోషన్ కోసం ఏమో ఆ, ఏదేదో మళ్ళీ చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళే హైప్ తీసుకొస్తారు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళే పైన మేనేజ్మెంట్. ఎంత బాగా చేసినా కూడాను దాన్ని హైడ్ చేసేస్తారు వాళ్ళ వర్క్ ని. అవును సార్, నేను సఫర్ సేమ్ అయ్యాను. There are- ఫ్యామిలీలో కూడా రన్ అవుతుంది కదా సార్. ఫ్యామిలీలో కూడా ఎంత వర్క్ చేసినా కూడా కొంచెం కూడా రికగ్నిషన్ ఉండదు కొంతమందికి. yes, సో అప్పుడు yes, వర్క్ చేశాను, నాకు రికగ్నిషన్ లేదు ఇంత చేస్తున్నా కూడా అని కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అది correct. జెంట్ అయినా So, లేడీ అయినా ఎవరైనా. సార్ సో అవును. జెంట్స్ ఆఫీస్ కి కూడా ఇన్ నేను టైం ఇంత తీసుకొస్తున్నాను, ఇంట్లో అన్ని చూసుకుంటున్నాను, ఫినాన్షియల్ ఇష్యూస్ లేకుండా అందరికి అన్ని అంటే అందరికి ఏ నీడ్ బయట నుంచి లేకుండా అన్ని నీడ్స్ తీరుస్తున్నాను, అయినా కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని కూడా స్ట్రెస్ వస్తుంది yes, వర్క్ absolutely. రిలేటెడ్. Correct. సార్ ఇన్ So, టైం కి వెళ్ళాలి అనేసి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినప్పుడు ఇన్ టైం కి మనం వెళ్ళలేదు, 1 minute లేట్ అయినా correct. ట్రాఫిక్ పీరియడ్ కదా సార్. Absolutely. సార్ ఇంకోటి కూడా ఉంది ఎగ్జాంపుల్స్ సార్. ఇప్పుడు చెప్పండి. వర్క్ ఫ్రమ్ హోమ్ పోయి ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి రమ్మంటున్నారు సార్, అదొక టెన్షన్. అవును. అబ్సల్యూట్లీ. సో మీరు అందరూ నేను చెప్పాల్సిన పాయింట్స్ అన్ని చెప్పేశారు. సో ఎగ్జాంపుల్స్ అన్ని ఇన్ఫాక్ట్ వచ్చేసాయి. అసైన్మెంట్స్ ఇచ్చారు సార్ మాకు, చాలా వరకు అసైన్మెంట్స్ ఇన్ టైం లో అది కూడా వచ్చాయి. స్ట్రెస్, అది కూడా వర్కే కదా టైంలో సార్ అది కూడా. అబ్సల్యూట్లీ కదా. సో దిస్ స్లైడ్ డైట్ హెల్త్. సరిగ్గా లేకపోతే మనకి హెల్త్ స్ట్రెస్ వచ్చేస్తుంది, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాని మూలంగా మనకి హెల్త్ స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. యా అంటే కరెక్ట్. బ్రెయిన్ అనేది యాక్టివ్నెస్ ఉండదు, డల్ గా అయిపోతూ ఉంటాం, దానివల్ల స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సార్ సూపర్. ఇంకా నెక్స్ట్ 2 months లో మనం ఎవరు చెప్తున్నారు? అంటే ఏం జరగకుండానే మనకి ఫస్ట్ ఏం జరగదు, ఏం జరగకుండానే ఏదో అయిపోతుంది, కడుపు నొప్పి వచ్చింది, ఇంకేదో అయిపోతుంది, తలనొప్పి సూపర్ వచ్చింది, ఇదే సూపర్ ఫస్ట్ ఏం సూపర్. జరగదు, ఏం జరగకుండానే ఏదో అయిపోతుందని ఫస్ట్ ఏదో అయిపోతుందని ఫీలింగ్. కరెక్ట్. బెస్ట్ వర్క్ ఎగ్జాంపుల్. ఎక్కువ చేస్తూ కూడా హెల్త్ పట్టించుకోము సార్ కొన్నిసార్లు. సో నిద్ర సరిగా పోము, ఫుడ్ సరిగ్గా తీసుకోము, అట్లా కూడా హెల్త్ రిలేటెడ్ స్ట్రెస్ వస్తుంది. మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ ఎగ్జాక్ట్లీ. వస్తుంది కదా సార్. బీపీ, హైపర్ టెన్షన్, డయాబెటిక్ ఇవన్నీ హెల్త్ స్ట్రెస్ కదా, హెల్త్ మూలంగా వచ్చే స్ట్రెస్ మూలంగా సార్ వచ్చే నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్. months లో మనం ఏదో చేద్దామని చెప్పి ఒక ప్లాన్ పెట్టుకుంటాం సార్, అవును. కానీ ఆల్ ఆఫ్ సడన్ సిక్ అవుతాము, ఆ ప్లాన్స్ అన్ని సరిపోతాయి సార్. ఎగ్జాక్ట్లీ. అవును. కరెక్ట్. అది ఇప్పుడు So- తుమ్ములు వచ్చినా, దగ్గు వచ్చినా, చైనాలో అది వచ్చింది మనకు అదే వచ్చేసింది ఏమో, అది మనకు అసలు కూడా అన్నిటికీ కోవిడ్ ఏమో, ఎస్ అట్లాంటిది వస్తుందేమో అని చెప్పేసి ముందుగానే భయపడి జాగ్రత్త పడటము. భయపడిపోతాం. లేదంటే కనుక కొన్ని ఫీవర్ వచ్చినా లేదా దగ్గు వచ్చినా కూడా కోవిడ్ ఏమో అనుకుని భయపడటము. తర్వాత ఒక టైంలో స్ట్రెస్ వచ్చి బీపీ పెరిగితే ఏమో నాకు హైపర్ టెన్షన్ అటాక్ అయిపోయింది అని చెప్పి ఫీల్ అయిపోవడము. లేదంటే కనుక ఎవరు పక్కన వాళ్ళు హార్ట్ అటాక్ తో చనిపోయాడు చిన్న వయసులోనే, నాకు కూడా ఎప్పుడు వస్తుందో, నాకు కూడా వచ్చేస్తుందేమో అని చెప్పేసి భయపడిపోయి ముందుగానే చెప్పే మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, ఏదో వచ్చేస్తుంది ఏదో అయిపోతుందేమో అని చెప్పేసి. సో దీస్ ఆర్ ఆల్ హెల్త్. సో మనం ఐడెంటిఫై చేయగలిగాం స్ట్రెస్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఫైనాన్షియల్ గా, హెల్త్ పరంగా, బిజినెస్ లో, వర్క్ లో గానీ, ఫ్యామిలీలో గానీ ఎలా ఉంటాయని నేర్చుకోగలిగాం ఇప్పటిదాకా. అసలు ఫ్యాక్ట్ అసలు మనకని స్ట్రెస్ అనేది మనకి కామన్ మనకి లైఫ్ లో కంటిన్యూ. ఇది మనకి మీకు చెప్పాను కదా, ఒక 100% స్ట్రెస్ లో ఎంత పర్సెంటేజ్ మనకి ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండకూడదు అని చెప్పాను కదా. సో స్ట్రెస్ అనేది ఇది నెగటివా, అసలు ఉండకూడదా లైఫ్ లో, అసలు స్ట్రెస్ ఉండాలా, అది మొత్తం కంప్లీట్ గా తెలియాలా? లేదు సార్, అది లేకపోతే మనకు వర్క్ అవ్వదు, అంటే మన టార్గెట్ రీచ్ అవ్వాలి. అంటే అది కూడా ఒక మోతాదులో ఉండాలి సార్. అది అంటే ఎంత మరీ వరకు ఎక్కువ ఉండాలి తీసుకోకూడదు, మరీ తక్కువ తీసుకోకూడదు. బట్ ఏంటంటే స్ట్రెస్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే అది లేకపోతే మనిషి పని చేయడు. ఆ పని ఏదైతే ఇన్ టైంలో చేయాలనుకుంటున్నారో అది చేయలేడు అనమాట. బట్ అవి కూడా స్ట్రెస్ అనేది కూడా ఒక మోతాదులోనే తీసుకోవాలి, మరీ ఎక్కువ తీసుకోకూడదు. ఇన్ఫర్మేషన్ అవి తెలియాలి అంటే ఆ స్ట్రెస్ ఉన్నప్పుడే మనం ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేయగలుగుతాం సార్ కొంత. ఎస్. సో మనం ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా, ఎగ్జామ్ రాసే ముందు రిలాక్స్ గా ఉంటూ పోతే ఎట్లా, స్ట్రెస్ తీసుకోవాలి కదా. పొద్దున్నే లెగవాలి, రెడీ చేసుకోవాలి, నీట్ గా రెడీ అవ్వాలి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే ప్రిపేర్ చేసుకోవాలి, ఫైల్ జాగ్రత్తగా ఉంచుకోవాలి, ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి, సో రోడ్ క్లియర్ చేసుకోవాలి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు అయితే ఒక రోజు ముందుగానే ఎగ్జామ్ హాల్ సెంటర్ చూసుకుని రావాలి.
సో ఇవన్నీ ప్రిపరేషన్, ఇవన్నీ చూడాలంటే స్ట్రెస్ ఉంది. రిలాక్స్ గా ఉండే చేద్దాంలే, అవుతే అవుతుంది, లేదులే అంటే మనకి ముందుకి లైఫ్ ముందుకు నడవదు. సో మనకి మోటివేషన్ అవ్వాలి, మనం ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం స్ట్రెస్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. బట్ ఎంతవరకు ఇంపార్టెంట్, మనం హ్యాండిల్ చేసే వరకు, హ్యాండిల్ చేయగలిగే ఉన్నంత వరకు ఇట్స్ ఇంపార్టెంట్. ఒకవేళ మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం అంటే ఇట్స్ డేంజరస్. సో సీరియస్లీ ఇట్ హ్యాస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద జాబ్ లో, ప్రాబ్లమే, లాంగ్ టర్మ్ జాబ్ లో. ఒకవేళ ఈ స్ట్రెస్ ని కనుక లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయగలిగితే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, రోజు మనం ఆఫీస్కి లేట్గా వెళ్తున్నాం అంటే స్ట్రెస్ తీసుకోకూడదు కదా అనుకుని, ఎందుకు స్ట్రెస్ తీసుకోవాలా, వెళ్తే ఏ టైంలో వెళ్తాంలే, ముందు వెళ్తే ఏం చేస్తాం అని రోజు ఏదో ఒక ప్రాబ్లంలో ట్రాఫిక్ లో సిగ్నల్లో ఆగిపోతా ఉన్నాము. అప్పుడు ఏమవుతుంది, రోజు లేట్గా వెళ్తాం, రోజుగా లేట్గా వెళ్తే ఏమవుతుంది, జాబ్ లో ప్రాబ్లం అవుతుంది, ఆ జాబ్ తీసేస్తాడు, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్ట్రెస్ అని ప్రాబ్లం అవుతాయి. సో ఫ్యామిలీలో కూడా అంతే, ఫ్యామిలీలో మనకి ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఇవ్వాల్సిందే, లేదంటే ఫ్యామిలీలో ఇష్యూస్ వస్తాయి. దెన్ హెల్త్ కి సంబంధించిన వాకింగ్ చేయాలి ఎవ్రీడే, మార్నింగ్ ఎవ్రీడే వాకింగ్ చేయాలంటే పొద్దున్నే లెగవాలి కదా, పొద్దున్నే లెగవాలి అంటే కనుక యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మైండ్ సెట్. స్ట్రెస్ తీసుకోవాలి, లెగవాలి అని. 5 o'clock ఈ చలికాలంలో లెగవడం కష్టం, అట్లీస్ట్ 6 o'clock అనే లెగవాలా. సో దానికి మనం స్ట్రెస్ తీసుకోవాల్సిందే. అది తీసుకోవడం మూలంగా మనం హెల్త్, వాకింగ్ చేస్తాము, రన్నింగ్కి వెళ్తాము, జిమ్కి వెళ్తాము. సో ఇట్ గివ్స్ సమ్ మోటివేషన్ అనమాట టు మూవ్ ఫార్వర్డ్. సో మనం సక్సెస్ అవ్వడానికి లాస్ట్ లైఫ్ లో, ఐ మీన్ ఇప్పుడు రన్నింగ్ చేసేవాళ్ళు, మ్యారథాన్ చేసేవాళ్ళు ఫస్ట్ లో బాగా పరిగెడతారు, లాస్ట్ లో వచ్చేసరికి డీలా పడిపోతే ప్రాబ్లం అవుతుంది కదా. సో అదే కంటిన్యూ చేయాలి, లాస్ట్ మనకి మైల్ ఆఫ్ కిలోమీటర్, లాస్ట్ కిలోమీటర్ రీచ్ అయినంత వరకు మనం కంటిన్యూ చేసుకోవాలి. అప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, బట్ వీ హావ్ టు మెయింటైన్ దట్ స్ట్రెస్. అది దాని తర్వాత యూ విల్ బి హ్యాపీ. సో అందుకని ఏంటంటే స్ట్రెస్ అనగానే మనం నెగటివ్, ఒక భూతద్దం లాగా అసలు అది ఉండకూడని విషయం అనుకోకూడదు. బట్ ఇట్ హ్యాస్ టు బి దేర్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ టు మూవ్ ఫార్వర్డ్. సో రకాలు, స్ట్రెస్ లో రకాలు ఏమున్నాయి అని ఆలోచించుకుంటే, అబ్సల్యూట్లీ యూస్ స్ట్రెస్, డిస్ట్రెస్ అనేది ఒక రెండుగా విభజించారు. అంటే యూస్ స్ట్రెస్ అంటే నథింగ్ బట్ పాజిటివ్ స్ట్రెస్, డిస్ట్రెస్ అంటే కనుక నెగటివ్ స్ట్రెస్. దానికి ఇంకో వర్డ్, సో కొంచెం పోషగా మాట్లాడుకుంటే యూస్ స్ట్రెస్, డిస్ట్రెస్ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో యూస్ స్ట్రెస్ అంటే పాజిటివ్ స్ట్రెస్, మనం మాట్లాడుకుంటే మనం మోటివేట్ ఇస్తుంది, ఇది షార్ట్ టర్మ్ ఉంటుంది. మనకి ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు తీసుకునే స్ట్రెస్ ఇట్స్ ఏ షార్ట్ టర్మ్ అనమాట. ఇంటర్వ్యూ అయిపోయింది, పాస్ అయిపోయాం, జస్ట్ రిలాక్స్. మనం ఎగ్జామ్ ముందు చదువుతూ ఉంటాం, ఒక 1 week, 10 days, 1 month బిఫోర్ అది తీసుకుంటాం, స్ట్రెస్ తీసుకుంటాం. వన్స్ ఎగ్జామ్ ఓవర్ విల్ బి రిలాక్స్. సో ఇది మనకి మోస్ట్ ఎనర్జీ ఇస్తుంది, మన పెర్ఫార్మెన్స్ ని పెంచుతుంది, ఎక్సైటింగ్, లైఫ్ ని ఎక్సైటింగ్ గా ఉంచుతుంది అనమాట పాజిటివ్ ఎనర్జీ అనేది. సో వన్ షుడ్ హ్యావ్ ఏ పాజిటివ్ స్ట్రెస్. స్ట్రెస్ ని మనం అస్సలు స్ట్రెస్ ని ఉంచకూడదు అని మాత్రం అని ఎవరైనా అంటే కనుక, బట్ నో. సో యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ స్ట్రెస్ ఇన్ యువర్ లిమిట్, ఒక లిమిట్ లో ఉన్నంత వరకు పాజిటివ్ స్ట్రెస్ ఉండాలి. అండ్ దెన్ డిస్ట్రెస్, నెగటివ్ స్ట్రెస్, యాంగ్జైటీ ఇస్తుంది. ఇది లాంగ్ టర్మ్ ఉంటుంది, ఒక్కొక్కసారి షార్ట్ టర్మ్ కూడా ఉంటుంది. ఐ మీన్ షార్ట్ టర్మ్ అంటే ఈజ్ ఆల్సో ఈజ్ ఏ ప్రాబ్లమేటిక్. ఎవ్రీ టైమ్ షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్. సో మనకి కావాల్సిన వాళ్ళు ఎవరైనా బాగా దగ్గరున్న వాళ్ళు చనిపోయారు అనుకోండి, సో వాళ్ళని ఆలోచించుకుంటూ లాంగ్ టర్మ్ కనుక అదే కనుక స్ట్రెస్ ఉంటే కనుక దిట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. సో మన పెర్ఫార్మెన్స్, మనం యాక్టివ్గా ఉండలేము. సో మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ అబ్సల్యూట్లీ మనం మెంటల్ గా స్టేబుల్ గా ఉండము. సో యాక్టివిటీ చేయలేము, సో ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వన్స్ వెన్ యూ ఆర్ నాట్ డూయింగ్ యాక్టివిటీ యూ విల్ గెట్ ఒబేస్. వన్స్ ఒబేస్ అయ్యామా, ఒబేసిటీ వచ్చిందా, దెన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో నెగటివ్ స్ట్రెస్ కి దారితీస్తాయి, నెగటివ్ స్ట్రెస్ మూలంగా ఇవన్నీ దారితీస్తాయి అనమాట. సో మన నాన్ పెర్ఫార్మెన్స్ లేకుండా పోవడం. సో మనం ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాము, రకాలు నేర్చుకున్నాము, ఎన్ని రకాలు ఉంటాయి పాజిటివ్. నెక్స్ట్ అవి ఈ పిక్చర్ చూస్తుంటే మనకి అర్థం ఏమవుతుందంటే, యూస్ స్ట్రెస్ ఉన్న అంటే ఒక ఎగ్జాక్ట్ ఫన్నీగా ఒక కుక్క పిల్లలాగా పెట్టారు. దీనికి ఏంటంటే ఒక యూస్ స్ట్రెస్ ఉన్న కుక్క పిల్ల ఎలా కనిపిస్తుంది, డిస్ట్రెస్ ఉన్న కుక్క పిల్ల అలా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఫర్ అండర్స్టాండింగ్, ఇప్పుడు మనలో కూడా మనం ఏంటంటే ఒకవేళ ముఖ కవళికల్ని, వాళ్ళ భావాలని కానీ చూసి మనం ఐడెంటిఫై చేయాలి, దిస్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఎ పాజిటివ్ స్ట్రెస్, దట్ మీన్స్ హీఈస్ కాన్ఫిడెంట్, ఇతను మంచిగా ఉన్నాడు అని. ఎవరైనా కనుక డిస్ట్రెస్ లో ఉంటే కనుక వీ నీడ్ టు ఐడెంటిఫై, మనం వాళ్ళకి చెప్పగలిగేటట్టు ఉండాలి. మీట్లో పెట్టండి, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, ఐ విల్ స్టాప్. యు ఆర్ ఆల్, నేను ఇది కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఓన్లీ. మనం మాట్లాడుతుంటే మాట్లాడండి. సో మనం చూస్తే కనుక ఈ పాజిటివ్ స్ట్రెస్ ఉన్న వ్యక్తి అంటే చాలా హ్యాపీగా ఉంటాడు, బట్ హీఈస్ హ్యావింగ్ ఏ స్ట్రెస్ ఇన్సైడ్. అంటే రాబోయే
మనకి రిజల్ట్ మైండ్ లో పెట్టుకుంటాడు, ఎస్ నేను పాజిటివ్ స్ట్రెస్, నెక్స్ట్ ఆఫ్టర్ పాసింగ్ దిస్ ఎగ్జామినేషన్, ఆఫ్టర్ పాసింగ్ దిస్ ఇంటర్వ్యూ ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. కంటెంట్ చదువుకుంటాడు కాబట్టి గట్టిగా, సో హీ విల్ బి మంచిగా ప్రిపరేషన్ ఉంటాడు, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అదే కనుక డిస్ట్రెస్ ఉన్నవాడు వరీగా కనిపిస్తూ ఉంటాడు, భయపడుతూ చిన్న చిన్న విషయానికి కూడా భయపడతా ఉంటాడు. అండ్ దెన్ యాంగ్రీ, కోపంగా ఉంటాడు, చిన్న చిన్న మాటికి ఊరినే కోపడుతూ ఉంటుంది. ఎవరైనా కనుక మనకి ఇట్లాంటి వ్యక్తులు కనిపిస్తే కనుక మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే వీళ్ళ మీద జాలి చూపించాలి. వీడికి నెగిటివ్ స్ట్రెస్ ఉంది, సంథింగ్ ఈస్ దేర్ ఇన్సైడ్ బ్యాక్ ఆఫ్ దిస్ మైండ్, సంథింగ్ ఈస్ దోమలతో గోయింగ్ ఆన్. ఉపయోగం లేదు కదా. హలో, ఏమండి నేను మాట్లాడుతున్నారా? హలో సార్, కంటిన్యూ. యా, థ్యాంక్ యూ. సో మనకి డియర్ ట్రైనర్స్, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ పిక్చర్ లో మనకు ఒక మనిషిని డిఫరెన్షియేట్ చేయడం ఎట్లా, యూస్ స్ట్రెస్ ఉన్న మనిషికి అండ్ యూనో నెగటివ్ స్ట్రెస్ ఉన్న మనిషిని ఐడెంటిఫై చేయడం ఎట్లా నేర్చుకున్నాము. తర్వాత ఎమోషనల్ సైన్స్ అండ్ సింటమ్స్, ఎమోషనల్ గా మనకు వ్యక్తులు ఎలా కనిపిస్తారు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇరిటబిలిటీగా, తర్వాత యాంగ్షియస్, ఓవర్ యాంగ్షియస్ గా ఉండడం ఎక్కువగా, మన తర్వాత కోపం, ఊరినే చిటిమాటికి అవుట్ బర్స్ట్ అయిపోతా ఉంటారు చిన్న చిన్న విషయాలకి. తర్వాత వాళ్ళ పీడకళ్ళు అబ్సల్యూట్లీ స్ట్రెస్ మూలంగా, సెల్ఫ్ ఎస్టీమ్ వాళ్ళు తక్కువ చేసుకుంటా ఉంటారు. అండ్ దెన్ ఓవర్ అలర్ట్నెస్, చిన్న చిన్న వాటికి కూడా అంత అలర్ట్నెస్ అవసరం లేదు, ఊరినే అసలు నిద్రలో ఇలా అనగానే లేచిపోతా ఉంటారు. అంటే వాళ్ళు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దేర్ మైండ్, సో దట్ ఈస్ ద రీజన్ దే వాంట్ టు బి మోర్ అలర్ట్నెస్, ఏదో అయిపోతుంది అని చెప్పేసి. జెలసీ, డిప్రెషన్, తర్వాత ముందుకు ఏదైనా కార్యక్రమం కానీ ఏదైనా పని చేయడానికి ముందుకు రాకపోవడము, అవన్నీ. తర్వాత రెస్ట్లెస్ గా ఉండడము, ఇవన్నీ మనకి ఏంటంటే ఎమోషనల్ గా కనబడేవి లక్షణాలు. తర్వాత బిహేవియరల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, వాళ్ళు ఈ స్ట్రెస్ కి గురైన వాళ్ళు మనకి ఏ విధంగా కనిపిస్తుంటారు, వాళ్ళ హావభావాలు ఏంటి, ఐ మీన్ వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఏ విధంగా కనిపిస్తారు అని తెలుసుకోవడానికి ఆలోచిస్తే కనుక సర్టన్లీ వి ఆల్ నో దట్ స్ట్రెస్ స్మోక్ చేస్తుంటారు. ఏంటంటే స్ట్రెస్ అంటారు, వర్క్ లో స్ట్రెస్ అంటారు కదా. తర్వాత ఐటీ ఇండస్ట్రీలో చూడండి, వాళ్ళు కింద ఆఫీస్కి వచ్చి జస్ట్ ఒక 1 or 2 hours కిందకి వచ్చేసి స్మోక్ చేస్తుంటారు. ఎనీ ఐటీ ఇండస్ట్రీ, ఎనీ ఐటీ ఆఫీస్ చూసుకున్నా సరే. సో అండ్ అగ్రెసివ్ బిహేవియర్, ఊరినే అసలు అంత అవసరం లేదు అక్కడ బిహేవియర్ అంత చేయడానికి, ఊరిని ఓవర్ యాక్టివ్ చేస్తుంటారు అనమాట. అండ్ దెన్ ఆల్కహాల్, డ్రగ్ యూజ్ ఎక్కువైపోతుంది, కేర్లెస్నెస్ గా ఉంటారు. సో ఎట్లాగో మనకు అవ్వదు, పోతే పోయింది అన్నట్టుగా కేర్లెస్ గా ఉండిపోతారు. అండర్ ఈటింగ్ కానీ ఓవర్ ఈటింగ్ కానీ, కొంతమంది ఎక్కువ తినేస్తారు, కొంతమంది తక్కువ తింటూ ఉంటారు. అండ్ దెన్ విత్డ్రాల్, ఊరినే పోటీల నుంచి బయటికి వెళ్ళిపోవడం. అండ్ విత్డ్రాల్ అంటే కనుక మనం ఏదైనా పని చేయాలంటే నా వల్ల కాదు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోవడం. లిస్ట్లెస్నెస్, వాళ్ళ ఎవరైనా లిస్ట్లెస్ అంటే ఒక మనిషి ఒక ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ లో మనిషి పేరు యాడ్ చేద్దామంటే హీ విల్ నాట్ బి రెడీ, అంటే అంత వాళ్ళ లిస్ట్ లో మనిషి ఉండడు అసలు. సో నర్వస్ ఉంటారు, ఊరు నవ్వుతా ఉంటారు. అట్లాంటి వ్యక్తులతో ఎక్కువగా యాక్సిడెంట్ కూడా చేస్తుంటారు అనమాట. సో దీని వల్ల మనకి ఏమైందంటే ఈ విధంగా ఫస్ట్ వాళ్ళు చూడటానికి ఎలా కనిపిస్తారు, తర్వాత వాళ్ళ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, తర్వాత వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తుంటారు అనేది మనకు అర్థమైంది. సో యాజ్ ఎ ట్రైనర్ గాను, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మనం ఫస్ట్ మనం ఏ లక్షణాలు ఉన్నాయా, మనం ఏమైనా కనిపిస్తున్నామా అట్లాగా, మనకి అలా ఫీలింగ్ ఉందా, లేదంటే మనం ఫస్ట్ మనకు మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో తర్వాత మన ఫ్యామిలీలో, మన ఫ్రెండ్స్ లో, రిలేటివ్స్ లో ఇలా నేర్చుకోవడం మూలంగా మనకు ఒక ఐడియా వస్తుంది. సో దిస్ పర్సన్ ఈస్ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రెస్ and this person is behaving like this, so that maybe he might be silently suffering with the stress. So can I do something to him? If yes, so just go and console him and tell what are the techniques that you have learned here. సో మీరు నేర్చుకునే వాటి పాయింట్స్ మీకు గుర్తున్నంత వరకు మీరు ఏం చేయగలుగుతారని చెప్పగలిగితే సమాజానికి ఏదో ఒక సేవ్ చేసినట్టు అవుతారు యాజ్ ఎ ట్రైనర్ గా. ఓకేనా? సో స్ట్రెస్ కనుక మనము అది కంటిన్యూస్ గా అది మైండ్ లో ఉంటే గనక మనకి బాడీ పార్ట్స్ లో 5 areas లో స్టోర్ అవుతుందంట. దిస్ ఇస్ హ్యాస్ ప్రూవెన్ ఇన్ ద స్టడీస్. ఓకేనా? సో అది ఫస్ట్ ఏంటంటే హార్ట్, ఐ మీన్ హార్ట్, చెస్ట్ బోత్ ఆర్ సేమ్ కదా. సో హార్ట్ లో స్టోర్ అవుతుంది మన స్ట్రెస్. సో ఎవరైనా మనము వినకూడని మాట విన్నప్పుడు కానీ,
మనకి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు జస్ట్ మనకి దూరం అయినప్పుడు కానీ, సడన్ గా ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నప్పుడు కానీ మన స్ట్రెస్ అమ్మా అనే ఇలా చేయబట్టుకుంటాం కదా. అంటే దట్ మీన్స్ సమ్ పెయిన్ ఈస్ దేర్ హియర్. అంటే ఇక్కడ మనకి బాధ కనబడింది. సో ఇక్కడ ఎవరైనా చెస్ట్ పెయిన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అట్లా ఉన్న వాళ్ళు మన హాస్పిటల్ తీసుకెళ్ళామనుకోండి, ఏముండదు, ఈసీజీ తీసినా ఏముండదు, కార్డియోవాస్కులర్ ఫంక్షన్స్ బాగుంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ దే ఆర్ హ్యావింగ్ ఎ స్ట్రెస్ ఇన్సైడ్ ద హార్ట్, అందుకని అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. సో దెన్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ స్ట్రెస్ స్టోర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ కంటిన్యూ ఫర్ లాంగ్ టర్మ్ ఇట్ హ్యాస్ ఎ ప్రాబ్లమ్స్ కదా. అది నేను చెప్పేది. తర్వాత నెక్ అండ్ షోల్డర్స్. నెక్ అండ్ షోల్డర్స్ లో ఎవరికైనా పెయిన్ ఉందంటే కనుక వాళ్ళు మోయలేని భారం మోస్తున్నట్టు, అంటే నిజంగా బరువు మోస్తున్నట్టు కాదు. ఇప్పుడు ఒక ఇంటి పెద్ద ఉన్నాడు, పెద్ద పెద్ద కొడుకు ఉన్నాడు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు అనుకోండి, సడన్ గా హీ మస్ట్ బి హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద షోల్డర్ అండ్ నెక్. సో వాళ్ళకి ఏంటంటే ఎవరైనా కనుక మీలో తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా నెక్ అండ్ షోల్డర్స్ లో పెయిన్ వితౌట్ రీజన్, ఏదైనా ఇక్కడ రాసి చూడండి, హ్యాస్ నో అపరెంట్ కాజ్. అంటే ఇప్పుడు జనరల్ గా షోల్డర్ కానీ నెక్ పెయిన్ ఎప్పుడు వస్తుంది, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, మనము స్లీపింగ్ పోస్చర్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు కానీ నెక్ పెయిన్ వస్తుంది. ఇట్లాంటి రీజన్స్ ఏమీ లేకుండానే ఇఫ్ యూఆర్ ఫీలింగ్ ఎ పెయిన్, దట్ మీన్స్ వీ నీడ్ టు ఐడెంటిఫై దట్ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నాడు మనిషి, హీఈస్ హ్యావింగ్ యాంగ్జియస్ అని అని తెలుసుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ వన్ పాయింట్. అండ్ థర్డ్ ఏరియా వేర్ స్ట్రెస్ విల్ బి స్టోర్డ్ ఈస్ స్టమక్ అండ్ ఇంటెస్టైనల్స్ లో. సో మనం ఏదైనా చూసి భయపడ్డాం, ఏదైనా ఒక చూడని ఒక దృశ్యం చూసాం అనుకోండి, మనం జస్ట్ భయం ఫీల్ అవుతాం. అదే దానికి మెయిన్ గా స్టమక్ లో, అంటే అందరూ అట్లా అని కాదు కానీ కొంతమంది తట్టుకోగలుగుతారు, కొంతమంది తట్టుకోలేరు. సో దాంట్లో ఏమవుతుంది, కొంతమంది ఇలా చూడకుండా ఐ మీన్ దృశ్యాలు చూసినప్పుడు దే విల్ యూరినేట్ చేసుకుంటారు. ఐ మీన్ దెన్ మోషన్స్ కూడా వచ్చేస్తుంది, డయేరియా, అంటే వాళ్ళకి తెలియకుండానే మజిల్ ఏమవుతుంది, స్టమక్ లో మజిల్స్ ఏమవుతాయంటే కంట్రాక్ట్ అయిపోతాయి అనమాట. సో దాని మూలంగా స్టమక్ అప్సెట్ అవుతుంది జనరల్ గా. సో దట్ ఈస్ ద రీజన్ ఇఫ్ ఇట్ ఈస్ సంబడి ఈస్ ఫియరింగ్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక చిన్నప్పుడు ఎవరైనా చెప్తారు బెస్ట్ ఎగ్జాంపుల్? ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. ఇది ఈ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, నాకు కూడా గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు హోంవర్క్ అబ్సల్యూట్లీ, స్కూల్కి వెళ్ళబోయే ముందు స్టమక్ పెయిన్ వస్తుంది పిల్లలకి, అవునా కదా? ఎవ్రీడే మార్నింగ్ స్కూల్ బెల్ 9 అవ్వగానే పెయిన్, కడుపులో నొప్పి అమ్మా అంటుంటాడు కదా. తర్వాత 9:30 10 o'clock అయిపోగానే మంచిగా ఆడుకుంటూ ఉంటాడు. సో మనం ఏంటి, వీడు నాటకం చేస్తాడు అనుకుంటున్నాం, కానీ నిజంగా దానికి ఏంటంటే హోంవర్క్ చేయలేదని ఫీలింగ్, లేదంటే కనుక లోపల స్కూల్లో పిల్లలు ఏడిపిస్తారని, లేదంటే కనుక టీచర్ కొడుతుందని చెప్పి సంథింగ్ ఉంటుంది. మనం కూర్చోబెట్టి మాట్లాడాలి అలాంటి పిల్లల్ని. సో అమ్మా సో కాదా? అవును సార్, అలానే కరెక్ట్ అవునమ్మా. సో మనం నిజంగానే వాళ్ళకి అబద్ధాలు ఆడుతున్నాడు అని అనుకోకూడదు, అదేనా. సో ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు ఊరిన టీచర్ బెత్త మీద కొట్టంగానే మనం చూస్తుంటాం కదా, జనరల్ గా పాస్ పోసేసుకుంటారు వాళ్ళు భయపడిపోయి. సో ఇవన్నీ దానికి రిలేషన్ అన్నమాట. లోయర్ బ్యాక్, జా, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం దీస్ ఆర్ ఆల్ ఇది సబ్జెక్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ లో ఇన్ డెప్త్ తెలిస్తే గనక మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మనకి ఈజీ అవుతుంది. సో ఇంకొకటి అంటే ఫోర్త్ ప్లేస్ ఏంటంటే లో బ్యాక్, ఇక్కడ జాలో పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే అన్ఎక్స్ప్రెస్డ్ యాంగర్ అంటారు, కోపాన్ని గనక మనము ఎవరి మీద కానీ వస్తువు మీద కానీ మనకి కోపం ఉంటే గనక దాన్ని మనం ప్రదర్శించేయాలి అంటే అవుట్ బరెస్ట్ అయిపోయి ఇదే కాదు. కోపం అంటే చెప్పాలి, ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్ టువర్డ్స్ యూ, ఈ వస్తువు మీద నాకు ఇలా ఉంది అనుకున్నప్పుడు దానికి అవాయిడ్ చేయడం కానీ ఆ మైండ్ లో తీసేయడం కానీ చేయాలి. అదర్వైజ్ మీ గనక అదే కోపాన్ని మీరు దాచిపెట్టుకుని లోపల అలా హోల్డ్ చేస్తే అది వెళ్ళి లోపల బ్యాక్ పెయిన్ లో, ఐ మీన్ బ్యాక్ లో స్టోర్ అవుతుందంట. దిస్ ఇస్ హాస్ బీన్ ప్రూవెన్ మెడికల్లీ. సో అతనికి లో బ్యాక్ పెయిన్ కంటిన్యూస్ గా వస్తుంది అంటే గనక, అండ్ లంబర్ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఏమి ఎక్స్రే తీయించినా కూడాను పెయిన్ అక్కడ ఏం కనబడదు దాంట్లో. బట్
అండర్లైనింగ్ మెకానిజం, అండర్లైన్ డయాగ్నోస్టిక్ ఏంటంటే హీఈస్ హ్యావింగ్ సమ్ అన్ఎక్స్ప్రెస్డ్ యాంగర్. సో అట్లాంటి వ్యక్తిని ఎవరైనా ఉంటే కనుక అతని ఎమోషనల్ స్టేట్ ని చూడాలి ముందు, సో దట్ ఈ విల్ బి కమ్ అవుట్ విత్ దట్ స్ట్రెస్. అబ్సల్యూట్లీ. 5వ ప్లేస్ ఏది? తల. తల తల మీద మనకి స్ట్రెస్ అవ్వగానే తలనొప్పి 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 అంటుంటాం కదా, జనరల్ గా ఇది కామన్ ప్లేస్. ఎందుకంటే అక్కడ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవడం మూలంగా లోపల బ్లడ్ వెజల్స్ లో చేంజెస్ వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ బాగా స్పీడ్ గా పెరిగిపోయి దానికి ఆ హీట్ కి మనకి స్ట్రెస్, పెయిన్ కి హెడేక్ వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద 5 places వేర్ ద స్ట్రెస్ ఈస్ గెటింగ్ స్టోర్డ్. ఓకేనా? సో ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాము, ఎవరైనా చెప్పగలుగుతారా? జస్ట్ 1 or 2 persons. మనకి for stress. హెడేక్ వస్తుంది, ఆర్ ఎల్స్ హార్ట్ అండ్ చెస్ట్ పెయిన్ వస్తుంది, ఆర్ ఎల్స్ స్టమక్ పెయిన్ వస్తుంది. మెయిన్ గా వాటి రీజన్స్ మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఈ స్ట్రెస్ అనేది రకరకాల రూపాల్లో ఉంటాయని మనం డిస్కస్ చేసుకున్నాం. అబ్సల్యూట్లీ. సో మనకేంటంటే యాజ్ ఎ ట్రైనర్ గా కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, సో ఇది మనకి ఇప్పుడున్న ఆధునికత యుగంలో ఇది ప్రైవేటైజేషన్ పెరిగింది, గ్లోబలైజేషన్ అయిపోయింది, టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది, ఏఐ వస్తుంది. సో ఇలాంటి భయంకరమైన మనకేదో భయపెట్టేస్తున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం సన్నిధంగా ఉండాలి అంటే గనక ఈ విషయాలు నేర్చుకుని ఉంటే గనక మనము ముందుకెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు కోపింగ్ విత్ స్ట్రెస్ అని అన్నాము. కోపింగ్ విత్ స్ట్రెస్ అంటే ఈ స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేయాలి. సో నేను ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్రమ్ యూ ఆల్. అందరికి తెలుసు ఎట్లా వాళ్ళు చేస్తుంటారు ఏదో ఒకటి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ లెవెల్ దాకా వచ్చాము అంటే యు ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, యు ఆర్ ఆల్ హ్యావింగ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ద లైఫ్. ఇక్కడ దాకా వచ్చారు అంటే ఐ మీన్ ఇంకా నేర్చుకోవాలనే తహతా ఉంది. జస్ట్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ, ఐ జస్ట్ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. ఒక్కొక్క పాయింట్ మీరు ఏ విధంగా స్ట్రెస్ వస్తే ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు ఇప్పుడు దాకా. 1 by 1 కొద్దిగా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడదామా? అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకూడదు సార్. రియాక్ట్ అవ్వకుండా కొంచెం వెయిట్ చేసి దానికి తగ్గట్టుగా మనం రియాక్ట్ అయ్యాం అనుకోండి, మనం కొంచెం స్ట్రెస్ తగ్గి దానికి ఏం చేయాలి అని ఒక థాట్ వచ్చి ఫర్దర్ గా దానికి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సూపర్. ఇంకా నేనైతే డీప్ బ్రీత్ తీసుకొని కొంచెం కామ్ గా ఉండాలి సార్. కామ్నెస్ లో తీసుకురావాలి మైండ్ ని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. త్రివేది గారు ఐఎమ్ సారీ, ఇప్పుడు మీరు మైండ్ ని కామ్ గా తీసుకురావడానికి ఏం చేస్తారు? నేను చెప్పేది అదే, తీసుకురావాలి. దట్స్ యు నో దట్. సార్ ఆ కేసులో మ్యూజిక్ వింటాం సార్. పీస్ఫుల్. వెరీ గుడ్. ఇట్స్ ఎ గుడ్ టెక్నిక్. లిజనింగ్ టు మ్యూజిక్ ఇస్ ఎ గుడ్ టెక్నిక్ టు రిడ్యూస్ ద స్ట్రెస్. ఎగ్జాక్ట్లీ. సార్ ఇంకోటి, మనకి స్ట్రెస్ ఏదైతే కలిగిస్తుందో ముందు ఆ ప్లేస్ నేను ఆ ప్రాబ్లం సాల్వింగ్ సొల్యూషన్ ఆలోచిస్తాను సార్. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సొల్యూషన్ అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, దాంట్లో ఏది బెస్ట్. సూపర్. స్ట్రెస్ వస్తుంది, మీకు ఒక ఇష్యూ వచ్చింది, దాని మీద మీకు స్ట్రెస్ వస్తుంది. ఈ స్ట్రెస్ ని నేను కప్ చేయాలి, నేను తప్పించాలి అంటే ఏం చేయాలా? ఆ సొల్యూషన్ కి నేను ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతుక్కోవాలి. వెతుక్కోగలుగుతానా లేదా అని ట్రై చేస్తారు, అంతేనా? సో విత్ ఇన్ యువర్ కంట్రోల్ లిమిట్స్. ఇమీడియట్ గా అయితే మనం ఆ ప్లేస్ నుంచి కొంచెం బయటకు వచ్చేస్తేనే ముందు మైండ్ రిలాక్స్ అవుతుంది. దెన్ తర్వాత మనం ఆలోచించాలి ఏం చేయాలి ఏంటనేది. ఇప్పుడు ఒక స్ట్రెస్ ఉన్నప్పుడు వాట్ ఎవర్, అది వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇంకొకటి ఏదన్నా అవ్వచ్చు, ఇంకో ఏదన్నా అవ్వచ్చు. సో ముందు ఆ ప్లేస్ నుంచి మనం బయటకు వచ్చి బయటికి వెళ్ళి ఒక 5 minutes అట్లా వాక్ చేయడం అని చెప్పేసి. అంటే అదే ప్లేస్ లో ఉంటే ఏంటంటే మైండ్ ఇంకా డిస్టర్బ్డ్ గానే ఉంటది అనమాట. ముందు ప్లేస్ ని వెకేట్ చేసి మనకి నచ్చిన పని ఏదైతే ఉందో, కొంతమందికి నడిస్తే బాగుంటుంది, కొంతమందికి మ్యూజిక్ వింటే బాగుంటుంది, కొంతమందికి బయట వేరే వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది, కొంతమందికి అట్లా వెళ్ళి టీ తాగి రావటం. సో అట్లా చేసి రావటం వల్ల ముందు అక్కడి నుంచి మనం బయటకు వస్తాము. బయటకు వచ్చిన తర్వాత మనము వన్స్ రిలాక్స్డ్ మోడ్ లోకి వచ్చిన సో తర్వాత ఎగ్జాక్ట్ సూపర్ టెక్నిక్ అండి ఇది. మిగతా వాళ్ళకి కూడాను ఒకవేళ తెలిసి ఉంటే ఓకే, బట్ మనకు కొన్ని విషయాలు తెలుసు కూడాను, బట్ వి వోంట్ ఇంప్లిమెంట్. మనకి ఆ టైంలో మనకి గుర్తు రాదు, అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బీయింగ్ ఇన్ మెడికల్ లో ఉన్నా నేను, యాక్చువల్ ఐ నో ఆల్ ద డాక్టర్స్. సపోజ్ సడన్ గా మా అమ్మకి ఏమైనా అయింది అనుకోండి, ఏదో ప్రాబ్లం అయితే ఇప్పుడు ఏ డాక్టర్కి వెళ్ళాలో నాకైతే నేను సడన్ గా ఒకేసారి రాదనమాట థాట్.
సో అప్పుడు నా ఫ్రెండ్స్ కి ఎవరైనా బాబు మా మదర్కి ఇలా ఉంది ఏం చేయమంటావు అంటే చెప్తారు, అరే నాకు ఆ విషయం తెలుసు కదా, నాకు ఎందుకు రాలేదు మైండ్కి, ఈ డాక్టర్ తెలుసు కదా నాకు అనిపిస్తుంది. అంటే దీని మూలంగా అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని సొల్యూషన్స్ మన దగ్గరైనా ఉంటాయి, కానీ మనం ఏంటంటే మనం పాటించాం. సో ఈ సార్ చెప్పినట్టుగానే అవాయిడ్ అవాయిడ్ అక్కడ నుంచి మనం ఆ కండిషన్ కానీ ఆ పర్సన్ కానీ ఆ సిచ్యువేషన్ నుంచి అవాయిడ్ చేయడం. అండ్ దెన్ ఆయన చెప్పింది ఇంకోటి ఎగ్జాంపుల్ వాకింగ్ చెప్పారు సార్, అండ్ టాకింగ్ విత్ ద పీపుల్. సో మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడాలి, అక్కడ నుంచి వెళ్ళిపోయి నచ్చిన వాళ్ళతో మాట్లాడాలి. ఇంకా నాకు స్ట్రెస్ వచ్చినప్పుడు మాట్లాడిన వాళ్ళు మాట్లాడండి. చెప్పండి మేడం. మెడిటేషన్ అండ్ యోగా సార్, అది ప్రాక్టీస్ చేసుకొని ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేసినప్పుడు మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి సార్. ఆ మెరిడియన్ పాయింట్స్ మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చు, ఆఫీస్ లో కానీ బయట కానీ స్ట్రెస్ వచ్చినప్పుడు మనం ఇలాగే కూర్చొని హ్యాండ్ మీద ఇలా ప్రెజర్ చేసుకుంటే ఇవి స్ట్రెస్ రిలీజ్ అవుతాయి సార్. నేను బాగా యూస్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మేడం. మేడం చెప్తున్నారు ఇంకోటి. మేడం గారు, మేడం నా పేరు కనబడలేదు, చెప్పండి మేడం. ఇందాక మీరు వచ్చారు. రాజీ గారు. నాకు స్ట్రెస్ వచ్చినప్పుడు నాకు ఇష్టమైన ఫుడ్ వండుకొని తినడానికి ట్రై చేస్తాను సార్. లేదంటే స్ట్రెస్ వచ్చినప్పుడు దానికంటే ఇంపార్టెంట్ థింగ్స్ చాలా ఉన్నాయి అని చెప్పేసి వాటి మీద ఫోకస్ చేస్తాను సార్. ఓకే ఓకే, సూపర్ సూపర్. నేనైతే ఇష్టమైన వంట చేయడం, స్ట్రెస్ వచ్చినప్పుడు ఇష్టమైన పని చేయడం. వంట ఇక్కడ వంట తీసుకున్నారు మీరు ఎగ్జాంపుల్. సో మనకి ఇష్టమైన పని చేయడం, వెరీ గుడ్ అండి. సూపర్ సూపర్ సూపర్. సార్ నేనైతే ఏదైనా సాంగ్స్ ఇష్టమైన సాంగ్స్ వేసుకొని సింగిల్ గానే డాన్స్ చేస్తుంటాను సార్. అబ్సల్యూట్లీ. మ్యూజిక్ ఇందాక ఒకసారి చెప్పారు, మీరేమో డాన్స్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ, ఎస్. అందరూ మీరే చెప్పేస్తున్నారు, నేను చెప్పడానికి ఏం లేదు ఇంకా. చెప్పండి, ఇంకా చెప్పండి. సో దట్ వీ కెన్ నో మీకు ఒక విషయం గురించి మనకి స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు అది ఫీల్ అవ్వాలా, అది అంత ఇంపార్టెంటా, దాని వల్ల మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం, తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఈ కేటగిరీలో మనం థింక్ చేసామంటే అది ఈ స్ట్రెస్ ఫీల్ అయ్యి అంత ఇంపార్టెంట్ అయినప్పటికీ నెక్స్ట్ వచ్చే మన కాంప్లికేషన్స్ అన్ని మన బ్రెయిన్ లో ఉంటాయి. కాబట్టి స్ట్రెస్ తీసుకోకూడదు అన్న ఒక లైట్ వెలుగుతుంది, మనకి బల్బ్ వెలుగుతుంది. సో దాని వల్ల స్ట్రెస్ తీసుకుంటే ఆ ప్రాబ్లం ఏమన్నా సాల్వ్ అవుతుందా? అవ్వదు. సో మనం ఇప్పుడు నాకు ఒక 1 lakh మనీ కావాలి, నేను కూర్చొని ఫీల్ అవుతూ ఉంటాను, స్ట్రెస్ ఫీల్ అవుతుంటాను, వస్తుందా? రాదు. దానికి తగ్గ రూట్ మ్యాప్ వేసుకొని అవి రావడానికి మనం ట్రై చేయాలి. అట్లా థింక్ చేసుకుంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది సార్. ఇంకేం చేస్తారు స్ట్రెస్ వచ్చినప్పుడు? ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడండి. చాలా మంచి ఎగ్జాంపుల్స్ వచ్చాయి. నేను పెట్టిన స్లైడ్స్ లో నేను ఏది పెట్టాను అవన్నీ మీరు చెప్పేశారు సార్. యూట్యూబ్ ఓపెన్ చేసి కామెడీ చూడాలి సార్. ఓకే, లాఫ్టర్ థెరపీ, సూపర్. సో లాఫ్టర్ థెరపీ, వెరీ గుడ్. ఇంకా ఆత్మీయులతో మాట్లాడాలండి. ఫ్యామిలీ, ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీతో మాట్లాడాలి. ఫ్యామిలీ మెంబర్స్ తో, మనకి క్లోజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. స్ట్రెస్ నేను వచ్చి నా స్ట్రెస్ ని అధిగమించడం కోసం నేను ఈ క్లాస్ కి అటెండ్ అవుతున్నాను. ఎగ్జాక్ట్లీ. సూపర్ అండి, అందరూ చెప్పిన పాయింట్స్. దట్స్ వాట్ ఐ టోల్డ్ నా స్టార్టింగ్. మనం ఇది అందరూ మనం ఈ స్ట్రెస్ ని లైఫ్ లో మనం ఫేస్ చేస్తూనే ఉంటాము, ఏదో టైంలో హ్యాండిల్ చేసి ఉంటాము. సో ఒక కన్స్ట్రక్టివ్ వేలో యాజ్ ఎ ట్రైనర్ గా మనం నేర్చుకోవడానికి మనం డిస్కషన్ చేద్దామన్నాము. అదే విధంగా యూ పీపుల్ హావ్ డన్ వెరీ గుడ్ అండి, సూపర్ గా చెప్పారు ఇప్పుడు దాకా. సో జస్ట్ మీరు చెప్పిన పాయింట్సే నేను జస్ట్ మళ్ళీ ఒక పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పాజిటివ్ థింకింగ్ ఫస్ట్. స్ట్రెస్ ని ఎలా చేయాలంటే కనుక పాజిటివ్ థింకింగ్. మన సార్ చాలా చక్కగా చెప్పారు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మనకి ఏదైనా సిచ్యువేషన్ వస్తుంది, బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది, మనం ఏమైనా అలా వరి అవుతూ కూర్చోకుండా మనం ఏమైనా చేయగలుగుతామా, మన కంట్రోల్లో ఉందా? మనం కంట్రోల్లో ఉంటే కనుక మనం వాయిదా వేయకుండా వెళ్ళి చేయాలి. అర్థమైందా? వాయిదా వేసామంటే ఇంకా దానికి ప్రాబ్లం అవుతుంది. సో వాయిదాలు వేయకూడదు. ఏదైనా ఇష్యూ వస్తే కనుక, లేదా ఒకరితో తగాద వచ్చింది, భార్యాభర్తల మీద గొడవ జరిగింది, సో కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి. అంతేగాని అది కనుక లాంగ్ చేసి ఆ తర్వాత రేపు మాట్లాడదాం, లేదా తను మాట్లాడితే నేను మాట్లాడదాంలే అని అట్లా మీరు కనుక ఈగో ఫీలింగ్స్ కనుక వెళ్తే కనుక ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనమే ముందుగానే వెళ్ళిపోయి మనము ఆ సొల్యూషన్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే
ఇప్పుడు మనము ఒకళ్ళు తగ్గి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. నేను ఎగ్జాంపుల్ గా ఫ్యామిలీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఎక్కువగా ఇవి తీసుకుంటుంటే కనుక, సో ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. కానీ ఒకళ్ళు భార్యాభర్తలు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ రాలేదనుకోండి, సో మనం చెప్పినా కూడా అవతల వ్యక్తి వినట్లేదు. సో దట్ మీన్స్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్. మన చేతిలో లేదు. ఇంకా ఎంత చెప్పినా వినట్లేదు అంటే కనుక దెన్ టైంకి వదిలేయాలి. టైమే చూసుకుంటుంది ఆ రిజాల్వ్ ఇష్యూని. అర్థమైందా? మన ప్రయత్నం మనం చేయాలి. ఫస్ట్ పాయింట్, ఏదైనా ఇష్యూ వస్తే కనుక. లేదు రావట్లేదు, మనకు ఎంత ఇష్యూ మనం ఎంత చేసినా అవ్వట్లేదు అంటే కనుక డోంట్ వర్రీ, బీ హ్యాపీ అండ్ టైం ఓన్లీ గివ్ ద ఆన్సర్. ఓకేనా? ఇదే పాజిటివ్ థింకింగ్. ఈ 2 పాయింట్స్ కనుక ఆలోచించండి. అదే I've been telling you from the beginning, these are the points very well known to you, but we are discussing again here. Okay na? So just getting up and moving around in a powerful way to reduce the stress. అదే చెప్పారు కదా సార్, అవాయిడ్ చేయండి, అక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి. సో జస్ట్ అక్కడ ఉన్న ప్రాబ్లం నుంచి వెళ్ళిపోండి, ఎక్సర్సైజ్ చేయండి, యాక్టివిటీ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. సో మనము ఆ ఇష్యూ నుంచి సాల్వ్ అవుతుంది. కొద్దిగా మనకి చేయడానికి ప్రాబ్లం కొద్దిగా రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఎక్సర్సైజ్, మనం ఫ్రస్ట్రేషన్ కి గురైనప్పుడు, కోపంగా ఉన్నప్పుడు కానీ, ఇరిటేషన్ గా ఫీల్ అవుతున్నప్పుడు కానీ, జస్ట్ మూవ్ అవుట్ సైడ్ అండ్ డూ ద వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్. దట్స్ ద ఫస్ట్ పాయింట్ కోపింగ్ ఎక్సర్సైజ్ లో. పాజిటివ్ థింకింగ్ అండ్ దెన్ యోగా. ఇది చూస్తున్నారు కదా, ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీస్ ఆర్ ద బెస్ట్ పొజిషన్స్, యోగా పొజిషన్స్ టు రెడ్యూస్ ద స్ట్రెస్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, బ్యాక్ పెయిన్ ఉంది, ఐ మీన్ బ్యాక్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి అండ్ నెక్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, శవాసనం ఉంది, సో రిలాక్సేషన్ టెక్నిక్. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఎక్కడెక్కడైతే మనకి స్ట్రెస్ స్టోర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయో అవి రిలీవ్ చేయడానికి మంచి యోగాసనాలు అనమాట. సో ఒక మేడం గారు కూడా చెప్పారు, మెడిటేషన్ యోగా థెరపీ ఈజ్ బెస్ట్ ఫర్ కోపింగ్ అప్ ద చక్రాసన ఆల్సో ఇస్ ఎ గుడ్ ఫర్ రెడ్యూసింగ్ ద స్ట్రెస్. వాకింగ్. సో వాకింగ్ అనేది మనకి నేచర్ కి దగ్గరగా, అంటే వాకింగ్ అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు ఫుల్ ట్రాఫిక్ లో వాకింగ్ చేస్తున్నారు అనుకోండి, ఇంకా ఉన్న స్ట్రెస్ కాకుండా ఇంకా స్ట్రెస్ యాడ్ అవుతుంది దానికి. అక్కడ మళ్ళీ వెళ్ళి యాక్సిడెంట్లు అవడము, ఆడో హారం కొడతా ఉంటాడు. సో దట్ మీన్ నేచర్ కి దగ్గరలో మంచి గ్రౌండ్ చూసుకొని పచ్చదనంలో వాకింగ్ చేసుకుంటా అంటే కనుక యూ విల్ ఫీల్ రిలాక్స్, డీప్ బ్రీతింగ్ వస్తుంది. సో గార్డెనింగ్ ఎవరు చెప్పలేదు. గార్డెనింగ్ అంటే ఐ మీన్ ఎవరో చెప్పారా, చెట్లు మనం నాటడం. మట్టి ఉంటుంది కదా, చెట్లు నాటేటప్పుడు మట్టి నీ చేత్తో పట్టుకుంటే ఆ ఎంత స్ట్రెస్ బరస్ట్ తెలుసు. అది మట్టిని చేత్తో పట్టుకొని అట్లా తవ్వి మనము మొక్కలు నాచితే ఆ రకమైన, అంటే నేచర్ కి దగ్గర, వెరీ క్లోజ్ టు నేచర్ అవుతాం అనమాట. సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రెస్ రెడ్యూస్ అవ్వడానికి వాకింగ్, రన్నింగ్, జాగింగ్, యోగా కూడా కొద్దిగా పొజిషన్స్ కొద్దిగా స్ట్రెస్ గా ఉన్నాయి, అంటే ఐ మీన్ చాలా టఫ్ గా ఉంటాయి. సో గార్డెనింగ్ ఈజ్ వెరీ లో ఇంపాక్ట్. మట్టితో తవ్వి చెట్లు నాటుకుంటా కరెక్ట్ చేసుకుంటూ ఉంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ డాన్సింగ్, ఒకసారి చెప్పారు డాన్సింగ్ సూపర్బ్. సో డాన్సింగ్ కనుక చేస్తే కనుక ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ దెన్ మన గ్రేస్, బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది అండ్ ఎజిలిటీ అండ్ బాడీ గ్రేస్ పెరుగుతుంది అనమాట. ఐ మీన్ చూడటానికి మంచిగా కనిపిస్తాము మన ప్రాక్టీస్ చేస్తే. సో డాన్సింగ్ ఈజ్ ద వన్ బెస్ట్ ఆప్షన్ అండి. ప్లీజ్ ట్రై దిస్ ఆప్షన్. అండ్ కనిపిస్తుంది కదా బొమ్మ, డ్రింకింగ్ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి. ఎందుకు తాగాలి? స్ట్రెస్ రిలీజ్ అయినప్పుడు మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా, స్ట్రెస్ హార్మోన్స్, బ్యాడ్ హార్మోన్స్. సో దానివల్ల ఏంటంటే బ్లడ్ వెజల్స్ లో ఆక్సిజన్ ఫ్లో ఎక్కువైపోయి స్పీడ్ ఎక్కువ అవుతుంది, బ్లడ్ విలాసిటీ పెరుగుతుంది. సో బ్లడ్ విలాసిటీ పెరిగినప్పుడు ఏమవుతుంది? హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అంతే కదా. సో హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో బాడీలో టెంపరేచర్ ఎక్కువ అయితే కనుక చాలా ఇష్యూస్ వస్తాయి. సో లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీస్. సో బాడీ ఎప్పుడు కూల్ గా ఉండడానికి ట్రై చేయాలి కదా. సో అందుకనే కదా మనకి ఇప్పుడు ఎక్కడైనా సరే ఏసీ రూమ్ లో కూర్చొని వర్క్ చేస్తుంటారు, మైండ్ ఇదిగా ఉండాలని చెప్పేసి. సో మనకి న్యాచురల్ గా దొరికేది ఏంటి? కూలెంట్ వాటర్. ఓకేనా, ఫస్ట్ మనకి న్యాచురల్ గా కూలెంట్ వాటర్. సో డ్రింకింగ్ వాటర్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, హెడేక్ వస్తుంది అంటే మంచి వాటర్ తాగితే కనుక ఆల్మోస్ట్ మనకి సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఓకేనా. సో ఇమ్యూనిటీ సిస్టమ్ ని
సో డెవలప్ చేసి మనకున్న బ్యాడ్ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ ని ఫైట్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. సో బొమ్మ చెప్తుంది కదా, ఏమని చెప్తుంది బొమ్మ ఈ పిక్చరు? పడుకోవాలి, స్ట్రెస్ వచ్చినప్పుడు we have to relax. రిలాక్స్ లైక్ ఏ బేబీ. చిన్న పాప, చిన్న బేబీ ఎలా పడుకుంటది అసలు? భూకంపం వచ్చినా కూడా లెగరు వాళ్ళు, అంత గాఢ నిద్రలో పడుకుంటారు వాళ్ళు. సో అట్లీస్ట్ 7 to 9 hours స్లీప్ లైక్ ఏ బేబీ. ఓకేనా? సో ఏం అసలు ఆ టైంలో మనకి స్లీపింగ్ టెక్నిక్స్, అంత గాఢ నిద్ర రావాలంటే ఏం చేయాలి ఏంటి అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. అక్కడ అంటే దానికి ముందు ఏం తినాలా, ఎట్లా ఉండాలా, మనం పడుకునే ముందును నైట్ డిన్నర్ కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, అవన్నీ దట్ ఆల్సో ఫ్యాక్టర్స్ డీప్ స్లీప్ రావడానికి. సో మెయిన్ గా ఏంటంటే మనకి డీప్ స్లీప్ ఉంటే కనుక వీ కెన్ అవాయిడ్ ద స్ట్రెస్. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, సో సి హౌ బ్యూటిఫుల్లీ పీపుల్ ఆర్ స్మైలింగ్ కదా. లాఫ్టర్ థెరపీ, సో ఆల్వేస్ లాఫింగ్ థెరపీ, ఒకసారి చెప్పారు లాఫింగ్ థెరపీ అని. సో దిస్ పాయింట్ ఈస్ ఆల్సో దేర్ హియర్. ఫ్యామిలీ, మేడం చెప్పారు ఫ్యామిలీతో ఉండాలి, మనకి తెలిసిన వాళ్ళతో ఉండాలి, లవ్డ్ వన్స్ తో ఉండాలి, మనకి ఎవరైనా మన మనసుకి నచ్చిన వాళ్ళతో ఉండాలి. ఎస్ అఫ్ కోర్స్, ఫ్యామిలీతో ఇలా సెల్ఫీ దిగినప్పుడు అందరూ నవ్వే ఫేస్ పెడతారు. సో సడన్లీ మనకి ఆ క్షణంలో మనకి ఉన్న బాధలన్నీ మర్చిపోతాం. సో దిస్ ఇస్ మెంటరింగ్ రోల్ మోడల్. మనం ఎవరినైనా ఒక రోల్ మోడల్ కానీ మెంటర్షిప్ కానీ తీసుకోవాలి అన్నమాట. సో మనకి ఏదైనా ఇష్యూ రాగానే ఆ వ్యక్తిని మనం కాల్ చేయాలి. సో నాకు ఈ ఇష్యూ ఉంది అండ్ అవతల వ్యక్తి కూడా మిమ్మల్ని మీ మెంటర్షిప్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి. మీరు కూడా మీరు అడిగితే సమాధానం చెప్పేటట్టుగా మెంటర్షిప్ ని పెట్టుకోవాలి, రోల్ మోడల్ ని. ఫ్యామిలీలో ఉంటారు కదా జనరల్ గా, నాకు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే కనుక నాకు ఈ సిచ్యువేషన్ ఉంది ఏం చేయమంటారు, అన్నయ్య కానీ లేదంటే అన్న కానీ పెద్దనాన్న కానీ సంథింగ్ ఎవరో ఒకరు ఉంటారు మన ఫ్యామిలీస్ లో, ఒకళ్ళని పెట్టుకోండి. టూ మెనీ మెంటర్స్ కూడా ప్రాబ్లమే అవుతుంది. సో దట్ ఈ చాయిస్ ఆఫ్ టేకింగ్ మెంటర్షిప్ ఈజ్ యువర్స్ ఓన్లీ. సో ఇది సెలెక్టింగ్ ఆఫ్ రోల్ మోడల్ కానీ మెంటర్ కానీ ఎందుకంటే మనకున్న మన బాధ షేర్ చేసుకోవడానికి వాళ్ళు ఒక హెల్ప్ అవుతారు. రోల్ మోడల్ ఇప్పుడు సపోజ్ మన 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 ఫ్యామిలీస్ లోనే ఎవరైనా మంచి పొజిషన్ లో ఉన్నారనుకోండి, టేక్ దెమ్ యాజ్ ఎ రోల్ మోడల్. సో వాట్ హీఈస్ డూయింగ్, how he has done this, how he has reached that place. So to reach that place, what he has done, how his family, what work he has done. So అవి చూడండి. సో అంటే ఐ మీన్ ఒక సపోజ్ లెట్ us ఇమాజిన్ మన ఫ్యామిలీలో ఒక 3 lakhs 4 lakhs సంపాదిస్తున్నాడు అనుకోండి, ఒక మంచి పద్ధతిలో, మంచి మంచి పొజిషన్ లో. ఓకే, ఆ దాంట్లోకి వెళ్ళటానికి అతను ఏం చేశాడు, ఎలా చదువుకున్నాడు అని ఒక రోల్ మోడల్ గా తీసుకున్నామంటే అతన్ని ఏం చెడు పనులు చేయలేదు కాబట్టి ఆ ప్లేస్ లో ఉన్నాడు. సో మనం కూడా చెడు పనులు చేయకూడదు, మనం కూడా మంచిగా ఉండాలి. సో మనకి స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది, సంథింగ్ సిచ్యువేషన్ మనం ఏదైనా చేసిన వాళ్ళు కూడా వస్తుంది కదా. సో ఓవరాల్ గా నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఇక్కడ మెంటర్షిప్ ఉండాలి. మ్యూజిక్, అబ్సల్యూట్లీ మ్యూజిక్ చాలా మంది చెప్పారు సాంగ్స్ వింటాము అని చెప్పేసి. సో దట్స్ మోస్ట్ కంఫర్టబుల్. సో మెనీ యాప్స్ ఆర్ దేర్, యూ కెన్ నో దట్. సో ఈ పాయింట్ ఎవరు చెప్పలేదు. సో ఫర్ రిలాక్స్ సిట్టింగ్, హోలీ రిసైటేషన్, భగవద్గీత కానీ, హోలీ కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, దీస్ ఆర్ ద బెస్ట్ స్ట్రెస్ బస్టర్. మంచి మనకి ఎవరైనా మనకి బాధ కలిగినప్పుడు చక్కగా మంచి భగవద్గీత కానీ మంచి పుస్తకం తీసుకొని చదువుకుంటే, హోలీ బుక్, మనకున్న కష్టాలు నష్టాలు బాధలు అన్ని తగ్గిపోతాయి. దిస్ ఇస్ ద బెస్ట్. అంటే నేను చాలా మంది సెలబ్రిటీస్ ని కూడా చూసాను నేను, వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం, ఇట్లా నాకు స్ట్రెస్ ఉన్నప్పుడు నేను భగవద్గీత చదువుతాను, నేను ఖురాన్ చదువుతాను అని. సో దిస్ ఇస్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. అందుకనే నేను ఇక్కడ స్లైడ్స్ లో ఈ స్లైడ్ లో పెట్టాను అనమాట, ఎలా కోప్ చేయాలి అనే దాంట్లో భాగంగానే. ఇంకోటి మిట్స్ అంటే ఏంటి? మిట్స్ అంటే దానికి అక్రోనియం వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. ఫస్ట్ మిట్స్ చేయండి. మనకి స్ట్రెస్ వస్తుంది, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం సవ్యంగా చేయాల్సిన పనులు సవ్యంగా చేయాల్సిన టైంలో చేయకపోవడమే వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలో మనం రాసుకొని దాన్ని ఫస్ట్ చేయడానికి ట్రై చేస్తే కనుక మనము ప్రాబ్లంలో పడకుండా ఉంటాం. అఫ్ కోర్స్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐఎమ్ టెలింగ్. సో యూ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ అట్ 9 o'clock, లెట్ us ఇమాజిన్, అండ్ యూ హ్యావ్ టు ఆఫ్టర్ 9 o'clock మీరు ఆఫీస్కి వెళ్ళాలి, బట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ద ఆఫీస్.
బట్ యు ఆర్ ఎంజాయింగ్ విత్ ద ఫ్రెండ్స్, యు ఆర్ ఎంజాయింగ్ విత్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, నేను కాదనట్లేదు. సో యు ఆర్ స్పెండింగ్ మచ్ మోర్ టైమ్, జస్ట్ బేవర్స్ గా టైం, ఐ మీన్ అలా వేస్ట్ చేస్తుంటే కనుక యూ విల్ బి లూజింగ్ యువర్ credibility and financial instability and losing your I mean income generation in the income generation. So everything this leads to problems. Problems stress వస్తుంది. సో మనం ముందు మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా, నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా నేనేం చేయాలి? ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ చేయాలి, దట్స్ ఇంపార్టెంట్. ఒక హౌస్ వైఫ్ గా తను ఏం చేయాలా? వంట చేసి మన పిల్లలకి, హస్బెండ్ కి అలా చేయాలి. అంటే యాజ్ ఎ టిపికల్ హౌస్ వైఫ్ చెప్తున్నాను నేను. షీఈస్ ఏ వర్కింగ్ ఉమెన్ అయితే కనుక షీ ఈస్ హ్యావింగ్ అదర్ ప్రయారిటీస్. యాజ్ ఎ స్టూడెంట్ హీస్ మెయిన్ మచ్ మోర్ ఇంపార్టెంట్ వర్క్ ఈస్ టు గో టు ద స్కూల్, దట్స్ ఆల్. ఆ తర్వాత ఏదైనా సరే. సో మనం అది కనుక చేయగలిగితే కనుక మనం సర్టన్లీ కనుక వి విల్ బి అవాయిడ్ ఆల్ దీస్ కండిషన్స్. సో రూట్ కాజ్ యాక్చువల్గా వెన్ను, అసలు మనకి ఏదైనా స్ట్రెస్ రావడానికి కారణం ఎవరు, ఎందుకు, అసలు ఎట్లా వచ్చింది, వేరు, వెన్ను, ఇవన్నీ ఏంటంటే ఒక ఎవడే ఏదో వచ్చింది అదే పోతుంది అని ఆలోచించకుండా కొద్ది బుర్ర పెట్టి, ఎందుకు బుర్ర పెట్టాలి అంటే ఆ రూట్ కాజ్ ని ఫైండ్ అవుట్ చేయడం వల్ల నాకు ఉపయోగం ఏంటంటే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎదుర్కొనే శక్తి వస్తుంది, మళ్ళీ దానికి దూరంగా ఉంటాం. మళ్ళీ అది మనం ఏం ఫైండ్ అవుట్ చేయకుండా అలా ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ మాటికి వాడు వచ్చి మమ్మల్ని స్ట్రెస్ చేస్తూనే ఉంటాడు, అది వచ్చి స్ట్రెస్ పెడుతూనే ఉంటుంది. మనం అది ఐ మీన్ అదంటే ఇక్కడ సిచ్యువేషన్ కానీ సందర్భం కానీ. సో మనం అది ఎందుకు వచ్చింది, వై, హూ, హౌ అనేది మనం చేయాలి. అండ్ వై ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు జరిగింది అని చెప్పేసి మనం ఆలోచన పెట్టాలి. నువ్వు సార్ నాకు చెప్పారు కదా, మనం ఏదైనా చేయగలిగితే కనుక ఎందుకు వచ్చింది అనేది అనలైజ్ చేసుకొని దాన్ని అవాయిడ్ చేయడానికి తగ్గించుకోవాలి. ఆల్వేస్ బిలీవ్ యువర్ సెల్ఫ్ 100 times. ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ. ఇప్పుడు ఇది ప్రాబ్లం వచ్చింది, ఎస్ ఐ కెన్ సాల్వ్ దిస్ ఇష్యూ, ఐ కెన్ బీట్ దిస్ ప్రాబ్లం అని. ఇప్పుడు సార్ చెప్పారు, కస్టమర్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక వాడేమైనా చేస్తాడేమో, ఐ మీన్ వాళ్ళకి సాటిస్ఫై అవ్వకపోతే కనుక మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి అని భయపడతా ఉన్నాను. లేదు, ఐ కెన్ డూ మై బెస్ట్ సర్వీస్ టు మై కస్టమర్. సో ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీ, ఐ కెన్ డూ ద బెస్ట్ ఎబిలిటీ ఆఫ్ మై అని చెప్పేసి అలా అనుకుంటా ఉండాలి మాటికి. సో దాట్ ఇట్ సెల్ఫ్ హాఫ్, మీరు ఆ ఎఫర్ట్ లో హాఫ్ సక్సెస్ అయిపోతారు. అర్థమైందా? అఫర్మేషన్ మనం ఎస్ ఐ కెన్ డూ, ఐ కెన్ గివ్, ఐ కెన్ అనేది ఎప్పుడు అనుకుంటా ఉండాలి, ఎస్ ఐ కెన్ డూ అని. సో అట్లా ఎవ్రీడే మార్నింగ్ అనుకోవాలి. ఓకేనా? సో స్మాల్ చిన్న టెల్ మీ సార్. సో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుద్ది. అంటే ఇప్పుడు సపోజ్ నాకే ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేనే కూర్చొని నా అంతటి నేను కూర్చొని ఏకాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేది ఆలోచిస్తే అది ఎవరైతే ఆ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయింది. కాకపోతే ఏంటంటే మనం ఆ టెన్షన్లో ఉండి మనము అంతా గజిబిజి గందరగోళం చేసేసుకొని వాళ్ళని అడగటం వీళ్ళని అడగటం ఇది చేస్తాము. సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోద్ది. అందుకనే మెంటర్ రోల్ మోడల్ అని పెట్టాను చూడండి. మెంటర్షిప్ ఒకళ్ళని అడగాలి, నలుగురిని అడిగితే నలుగురు 4 సలహాలు చెప్తా ఉంటారు, మైండ్ బుర్ర పాడైపోతే యూ కెనాట్ టేక్ డిసిషన్ మేకింగ్ ఎబిలిటీ కూడా తగ్గుతుంది. కరెక్ట్. సో మన అందరినీ అడిగి అందరికి చెప్పుకుని మన ప్రాబ్లమ్స్, దానిలో కొంతమంది నవ్వే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓదార్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో మళ్ళీ వెళ్ళి నలుగురు చెప్పేవాళ్ళు ఉంటారు. సో వీ నీడ్ టు బి వెరీ సెలెక్టివ్ టు షేర్ అవర్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో గుడ్ ఎగ్జాంపుల్ అండి. తర్వాత జస్ట్ సింపుల్ అండి, డూ ద పాజిటివ్ ఆఫ్ ద టైం. సో టైం కూడా ఎక్కువ అయిపోతా ఉంది. సో ఇదే యాక్టివిటీస్ అండి, మనం కొద్ది ఫాస్ట్ గా చేసుకుందాము. దిస్ ఈస్ యువర్ టైం అండి, దిస్ ఈస్ అబ్సల్యూట్ యువర్ టైం. ఒక 10 to 15 minutes. సో విల్ క్లోజ్ రన్నింగ్ ఇంకో 10-15 minutes లో. దిస్ టైమ్ ఈస్ యువర్స్ అండి. బీ కామ్, స్ట్రైట్ గా కూర్చోండి. నేను కొన్ని చిన్న యాక్టివిటీస్ చేయిస్తాను, జస్ట్ ట్రై టు డూ విత్ ఇన్ ద టైమ్. ఈ యాక్టివిటీస్ అయిన తర్వాత యూ కెన్ తర్వాత మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. సో దట్ యూ విల్ బి హ్యాపీలీ ఓవర్కమ్ దిస్ స్ట్రెస్. ఇప్పుడు నేను జస్ట్ ఫ్యూ టెక్నిక్స్ ఐ హావ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ స్లైడ్స్. జస్ట్ ఐ వాంట్ టు హైలైట్ దిస్ పాయింట్స్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు డూ విత్ యూ ఆల్సో. సో జస్ట్ అందరూ స్ట్రైట్ గా నిలబడి కళ్ళు క్లోజ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ట్రాఫిక్ లో ఉన్నారు, ఫుల్ ట్రాఫిక్ ఉంది.
మంచి జంక్షన్ లో ఉన్నారు, అందరు హారన్ కొడుతున్నారు, టెన్షన్ వస్తుంది. స్కూల్కి వెళ్ళే వాళ్ళేమో లేట్ అయిపోతుంది, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు లేట్ అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేట్ అయిపోతా ఉంది. కానీ మీకేమో ఏం చేయాలో తెలియట్లేదు. ట్రాఫిక్ ఒకటి 10 minutes అయిపోయింది, ఏదో పొలిటికల్ లీడర్ వెళ్తున్నాడు, ఎలా చేయాలి? కళ్ళు మూసుకొని 20 to 1 కౌంట్ చేయండి. చివర 20, 19 అట్లా మైండ్ లో కౌంట్ చేయండి. 18, 17 డూ ఆల్. అందరూ చేయండి, కళ్ళు మూసుకోండి, అట్లా కౌంట్ చేయండి. యూ విల్ ఫీల్ రిలాక్స్. ఎవరైనా 1కి వచ్చేస్తే కనుక మళ్ళీ అగైన్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్, 20. సో దిస్ ఈస్ వన్ టెక్నిక్ అండి టు కామ్ డౌన్ యువర్ స్ట్రెస్ లెవెల్స్. సో దిస్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ట్రాఫిక్ యూ కెనాట్ క్లియర్, you cannot order the police constable. So has happened. So you just relax there. The one more situation, you are there in the hospital, you have been waiting for the appointment, doctor is not calling you and you are sitting there. Don't get panic, just relax, sit straight and count down, start count down 20, 19, 18 ఇట్లా చేయండి. అదర్వైజ్ వన్ మోర్ టెక్నిక్, ఇది అయిపోతే కనుక స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ ద జెడ్, ఆల్ఫాబెటికల్ స్టార్టింగ్ నుంచి జెడ్, వై, ఎక్స్, డబ్ల్యూ స్టార్ట్ చేయండి ఇట్లా. సో మీకు స్ట్రెస్ అంటే మైండ్ మీకు మధ్యలో బ్రేక్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటుంది, బట్ ఫోర్స్ఫుల్లీ యూ జస్ట్ కమ్ టు ద, మళ్ళీ కరెక్షన్ చేసుకోండి, దెన్ అగైన్ కమ్. ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ విల్ బి కోపింగ్ అప్. సడన్ గా స్టార్ట్ చేస్తే రాకపోవచ్చు, మళ్ళీ మీరు మొదటి నుంచి వచ్చేయాలి. అట్లా దిస్ ఈస్ వన్ టెక్నిక్ టు మేక్ యువర్ సెల్ఫ్ కామ్ డౌన్. వేరే ఇలా ఈ కౌంట్ డౌన్ చేసేటప్పుడు యూ విల్ నాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్, బికాస్ నో దిస్ ఈస్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్ యు ఆర్ టాకింగ్ నంబర్స్. సో దిస్ టెక్నిక్ ఇట్లా చేయండి. ఒక రోజుకి 2-3 సార్లు చేస్తూ ఉంటే కనుక వెన్ యువర్ ఫీలింగ్ యూ కెన్. ఈఎఫ్టి టెక్నిక్ మేడం గారు చెప్పారు కదా, ఇందాక ఒక మేడం చెప్పారు, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. సో కళ్ళు అలాగే మూసుకోండి, 2 ఫింగర్స్, చేత్తో 2 ఫింగర్స్ తీసుకొని నుదుటి మీద ఇలా ట్యాపింగ్ చేయండి, అంటే నాక్ చేస్తున్నట్టుగా ట్యాప్ చేస్తూ ఉండండి. సో ఇలా ట్యాప్ చేయండి, ఐబ్రోస్ కి మధ్యలో ట్యాప్ చేయండి, అండ్ దెన్ నోస్ మీద ట్యాప్ చేయండి 2-3 టైమ్స్, అండ్ దెన్ నోస్ కి ముందు కింద పెదాల పైన ట్యాప్ చేయండి, చిన్ దగ్గర ట్యాప్ చేయండి, అండ్ దెన్ నెక్ అండ్ చిన్. సో ఇట్లా ట్యాప్ చేసేటప్పుడు మీరు మీ చిన్ తో మాట్లాడుతున్నట్టుగా, మీ నోస్ తో మాట్లాడుతున్నట్టుగా, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్, దీస్ ఆర్ ఆల్ యువర్ బాడీ పార్ట్స్ దట్ యు ఆర్ ఆస్కింగ్ దెమ్ హౌ ఆర్ యు ఓకే. దీస్ ఆర్ ద షోల్డర్స్ మీద కూడా జస్ట్ ట్యాపింగ్ చేయండి. సో దీస్ ఆర్ ద ట్యాపింగ్ టెక్నిక్స్, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటారు దీన్ని. ఇట్లా ట్యాప్ చేస్తూ ఉండండి వెన్ ఎవర్ యూఆర్ ఫీలింగ్ సంథింగ్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద ఎనర్జీ లెవెల్స్, స్ట్రెస్. సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ నో, సో మనకి స్ట్రెస్ వచ్చేది ఏంటంటే డిస్ట్రప్షన్ ఇన్ ద ఎనర్జీ లెవెల్స్, ఎనర్జీలో డిస్ట్రప్షన్ బ్రేక్ అయినప్పుడు ఇలా వస్తుంది. దీన్ని ఏంటంటే ఈ టెక్నిక్ ఎనర్జీని రీస్టోర్ చేస్తుందని చెప్పేసి ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ అనమాట. సో యాజ్ పర్ ద గ్యారీ క్రియాగ్ అని చెప్పేసి ఆయన ఈ నెగిటివ్ ఎమోషన్స్ నుంచి బయటపడటానికి ఇది ఒక టెక్నిక్ వాడాడు. సో వెన్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ సమ్ టైమ్ అండ్ వెన్ యు ఆర్ ఫీలింగ్ యు జస్ట్ ప్రాక్టీస్ దిస్. అండ్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో దీన్ని ఈక్వల్ బ్రీతింగ్ అని అంటారు, సమవృత్తి. ఓకేనా, కళ్ళు అట్లాగే మూసుకోండి, కళ్ళు మూసుకొని గాలి తీసుకోండి ముక్కుతో, పొట్ట నిండాలి, పొట్ట బాగా పైకి వచ్చేటట్టు చూడండి, సడన్ గా వదిలేయండి. అట్లా మీరు గాలి వదిలేటప్పుడు సౌండ్ రావాలి, దట్ మీన్స్ యు ఆర్ డన్ పర్ఫెక్ట్లీ అని అర్థం. ఓకేనా, సో జస్ట్ సిట్ ప్రాపర్లీ. I know you are all on muted mode, but make sure that the sound comes.
ముక్కుతో గట్టిగా గాలి పీల్చుకోండి. సో గాలి పీల్చిన పొట్ట నిండేటట్టుగా చూడండి, పొట్ట పైకి వచ్చేటట్టుగా. సో దాట్ యూ డూ ఇస్ 2 to 3 times. ఇట్లా మనము ఇట్లా వదిలేటప్పుడు సౌండ్తో వదిలితే గనక మీ బాడీ ఎంతో ఒక షేక్ వచ్చి యూ విల్ ఫీల్ రిలాక్స్. ఓకేనా? సో దిస్ ఈస్ వన్ టెక్నిక్. దీనిని సమవృత్తి అంటారు. సమవృత్తి ఇది బ్రీతింగ్ టెక్నిక్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఓకేనా? సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసరికి బెల్లీ బ్రీతింగ్. బెల్లీ బ్రీతింగ్ చేయడం మూలంగా ఏంటంటే యాక్చువల్గా నేను చెప్పాను కదా మీకు స్టమక్ కిను బ్రెయిన్ కి కనెక్షన్ ఉంటుంది. గట్ అండ్ హెల్త్ అంటారు. గట్ అండ్ బ్రెయిన్, గట్ కి బ్రెయిన్ కి కనెక్షన్ ఉంటుంది. సో ద బెల్లీ బ్రీతింగ్ ఏంటంటే ఒక చెయ్యి అలాగే కళ్ళు మూసుకొని ఒక చెయ్యి చెస్ట్ మీద పెట్టుకోండి, ఒక చెయ్యి బెల్లి మీద అంటే పొట్ట మీద పెట్టుకోండి. పొట్ట మీద పెట్టుకొని ముక్కుతో గాలి గట్టిగా తీసుకునేటప్పుడు కౌంట్ చేయండి 1 2 3 4 5 అని. మీకు పొట్ట బెల్లి బ్రీతింగ్ అన్నాం కాబట్టి బెల్లి పైకి రావాలి, అంటే బెల్లి కుండలాగా అవ్వాలి అనమాట. అండ్ దెన్ నోటితో వదలండి, నోటితో వదిలేయండి. ముక్కుతో తీసుకోండి, నోటితో వదలాలన్నమాట. దీన్ని బెల్లి బ్రీతింగ్ అని అంటారు. తీసుకునేటప్పుడు గాలి ముక్కుతో తీసుకోండి, పొట్ట నిండాలి. అండ్ దెన్ ముక్కుతో నోటితో వదలాలి, నోటితో ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో ఇట్లా నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కనుక ఈ కీప్ డూయింగ్, ఇఫ్ ఎట్ ఆల్ యువర్ పీపుల్ ఆర్ డూయింగ్, యు జస్ట్ డూయింగ్ ఇట్. ఇలా చేస్తుంటే కనుక మనకి ప్రీ రాడికల్స్ అనేది బయటికి వెళ్ళిపోతాయి అనమాట. నెగటివ్ ఎమోషన్స్ బయటికి వెళ్తాయి. దిస్ ఇస్ ద బెల్లీ బ్రీతింగ్ అని అంటారు. సో ఇలా మీరు ఒక 20 times చేస్తే యూ విల్ ఫీల్ రిలాక్స్. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్ విచ్ హావ్ బీన్ ప్రూవెన్ రికార్డ్. ఓకేనా? ఇట్లాగే కళ్ళు మూసుకోండి. ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటారు. అంటే ఆల్టర్నేట్ గా మనము నాస్ట్రిల్ అంటే నాసిక రంధ్రాలు, ఆల్టర్నేట్ 2 ఉంటాయి కదా, 2 నాసిక రంధ్రాల నుంచి ఒక ఆల్టర్నేట్ గా తీసుకోవడం, దాన్ని నాడి శోధన ప్రాణాయామం అంటారు అనమాట సంస్కృత్ లో. దీని మూలంగా ఏంటంటే ఈ ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ చేయడం మూలంగా కార్డియోవాస్కులర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ హార్ట్ రేట్ తగ్గుతుంది అనమాట. సో వెన్ ఎవర్ యు ఆర్ అలోన్ ఆర్ ఇన్ ద గ్రూప్ ఆల్సో, పబ్లిక్ లో ఉన్నప్పుడు కూడా యూ కెన్ డూ ఇట్. ఇట్ ఈస్ నాట్ దట్ మనం ఒంటరిగా ఉన్నప్పుడు చేయాలి, ఎవరు చూడకున్నారు కాదు, అది చేసుకోవచ్చు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఇలా కళ్ళు మూసుకుని అట్లాగే చేయండి, నేను చెప్తూ ఉంటాను. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి విత్ థంబ్. లెఫ్ట్ నాస్ట్రిల్ తో గాలి తీసుకోండి. లెఫ్ట్ నాస్ట్రిల్ గాలి తీసుకున్నప్పుడు కౌంట్ చేయాలి 1 2 3 4 అని కౌంట్ చేసుకుంటూ గాలి తీసుకోండి. అండ్ దెన్ రైట్ రింగ్ ఫింగర్ తో క్లోజ్ చేయండి అండ్ ఓపెన్ చేయండి. ఓపెన్ అంటే రైట్ నాస్ట్రిల్ ఓపెన్ చేయండి. రైట్ నాస్ట్రిల్ ఓపెన్ చేసి గాలి బయటకు వదిలేయండి. గాలి బయటకు వదిలేటప్పుడు కౌంట్ చేయాలి 1 2 3 4 5 6 అని. సో దట్ మీన్స్ వాట్, లోపల నుంచి బయటికి మొత్తం మీరు నెగిటివ్ ఎమోషన్స్ బయటికి వదులుతున్నారు. ఎక్కువ చేసుకుంటే ఫుల్ గా మనకి బయటకు వెళ్తుంది. అండ్ దెన్ బ్రీత్ ఇన్ రైట్ నాస్ట్రిల్. మనం రైట్ నాస్ట్రిల్ తో వదిలాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే నాస్ట్రిల్ లో గాలి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకునేటప్పుడు 4 కౌంట్స్ చేయాలి. అండ్ దెన్ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి వదిలేయాలి. అంటే ముందు మధ్యలో హోల్డ్ చేయాలి, హోల్డ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ తో వదిలేయాలి. సో అది ఆల్టర్నేట్, మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ఇఫ్ ఎనీబడి వాంట్ టు డూ దిస్, యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ అండ్ యూ ప్రాక్టీస్ ఇట్ ఫర్ 6 to 8 times ప్రాక్టీస్ చేస్తే కనుక యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జీ. ఓకేనా? మైండ్ కామ్ చేస్తుంది అనమాట. సో దెన్ ఇఫ్ యూఆర్ ఐస్ క్లోజ్ చేస్తే పెట్టండి, క్లోజ్ చేసి పెట్టండి. తర్వాత ఇవి ఐబ్రోస్ ఉన్నాయి కదా, ఐబ్రోస్ ని పైకి రైస్ చేయండి. ఐబ్రోస్ ని ఎలా రైస్ చేయాలి అంటే కనుక నుదుటి భాగం మీద ఒక వ్రింకిల్స్ పడాలి. ఫోర్ హెడ్ అంటే నుదుటి భాగం మీద వ్రింకిల్స్ పడాలి. అట్లా పడేటట్టుగా ఐబ్రోస్ ని పైకి జస్ట్ యూ ట్రై టు టచ్ ద హెయిర్ లైన్.
అన్న పైకి రైస్ చేయాలన్నమాట. సో అలా అలా ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఓకేనా? 5 సెకండ్స్ మీరు ఉన్నంత వరకు. 5 సెకండ్స్ అంటే కౌంట్ 1 2 3 4 5 అన్నట్టు. దెన్ మొహం చిట్లినట్టు పెట్టండి గట్టిగా. అంటే మొహం అంతా లోపలికి ముడిచినట్టుగా, చిట్లించినట్టుగా, మొహం చిట్లించినట్టుగా పెట్టాలి. సో దీని మూలంగా ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఫేస్ లో బ్లడ్ సర్క్యులేషన్ పెట్టి రిలాక్స్, యూ ఫీల్ రిలాక్స్. సో మొహం చిట్లినట్టుగా పెట్టండి. అట్లాగే అలా పెట్టి వదలండి. హోల్డ్ ఫర్ 5 సెకండ్స్ అండ్ దెన్ రిలాక్స్. అట్లా పెట్టండి, చిట్లినట్టుగా పెట్టండి అండ్ దెన్ నార్మల్ అంటే రిలాక్స్ అవ్వండి. అట్లా 2-3 సార్లు చేయండి. సో మూడో పాయింట్ ఏంటంటే క్లోజ్ యువర్ ఐస్, టైట్ గా క్లోజ్ చేయండి. అలాగే మీరు టైట్ గా అంటే లోపలికి గట్టిగా టైట్, చిన్నపిల్లలు టైట్ గా అలా అంటుంటారు కదా ఏదైనా పట్టుకున్నప్పుడు, అట్లాగే లోపలికి గట్టిగా టైట్ గా అనండి. ఓకేనా? టైట్ గాని తర్వాత ఈ పెదాలు ఉంటాయి కదా మనకి, పెదాలు వెడల్పు చేయండి. ఐ మీన్ అంటుంటాం కదా, సో ఈ కార్నర్స్ వెనక్కి వెళ్ళాలన్నమాట. ఓకేనా? కళ్ళు గట్టిగా లోపలికి అనేది, పెదాలు ఐ మీన్ నోరు వెడల్పు ఇలా చివరలు అటువైపు సాగదీయాలన్నమాట. సో అట్లా చేసి 5 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ నార్మల్ అయిపోవాలి. దెన్ అగైన్ యూ డూ ఇట్ అండ్ గెట్ రిలాక్స్. సో ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్. ఓకేనా? సో అది చేస్తే కనుక ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే కళ్ళు సడన్ గా మొత్తం ఓపెన్ చేయండి, గట్టిగా ఓపెన్ చేయండి. ఐ మీన్ గట్టిగా ఓపెన్ చేసి మౌత్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ ఓపెన్ ఇట్ మౌత్ అని. అంటే ఇది నోరు ఎంతవరకు మనం ఓపెన్ చేయగలిగితే అంతవరకు, కళ్ళు ఎంత పెద్ద చేయగలిగితే అంత. అట్లా చేయ ఒక 5 సెకండ్స్, దెన్ క్లోజ్, దెన్ రిలాక్స్. అట్లా చేయండి. అట్లా 5 సెకండ్సే మీరు చేయగలిగినంత వరకు హోల్డ్ చేసి మళ్ళీ నార్మల్, కమ్ టు ద నార్మల్. సో అట్లా ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అనమాట. ఓకేనా? సో అండ్ దెన్ స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇట్లా ముందుకి పెట్టి పిడికిలు బిగించండి గట్టిగా అండ్ దెన్ వదిలేండి. పిడికిలు గట్టిగా పెట్టుకోండి, వదలండి. సో దీస్ ఆర్ ఆల్ డీప్ మజిల్ రిలాక్సేషన్ అని అంటారు. సో మజిల్ రిలాక్సేషన్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్ వేర్ యూ డోంట్ హ్యావ్ కంట్రోల్. స్ట్రెస్ ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్స్ లో దీస్ ఆర్ ఆల్ థింగ్స్, ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్. అండ్ స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్. somebody is looking at me and saying, you just see arms, stretch your arms and then ఒక వెనక్కి పుష్ చేస్తున్నట్టుగా, వాల్ ని పుష్ చేస్తున్నట్టుగా జస్ట్ హోల్డ్ ఇట్. మన వెనకాల వాల్ ఉన్నట్టుగా పుష్ చేస్తున్నట్టుగా హోల్డ్ చేయండి. ఓకేనా? సో అట్లా 5 సెకండ్స్ చేయండి, రిలాక్స్ అవ్వండి. కొద్దిగా చేయండి, రిలాక్స్ అవ్వండి. ఓకేనా? పుష్ ఫుల్ వెనక్కి నట్టండి, రిలాక్స్ అవ్వండి. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్. అండ్ బెండ్ యువర్ ఎల్బోస్, ముందుకి స్లో, టైట్ చేయండి అండ్ రిలాక్స్ చేయండి. సో టైట్ చేయండి, రిలాక్స్ చేయండి. సో దట్ ఇంకోటి షోల్డర్ లిఫ్ట్ చేయండి, వదలండి. లిఫ్ట్ చేయండి అంటే స్క్వీజ్ చేయడం. ఇవన్నీ ఏంటంటే యువర్ టాకింగ్ టు యువర్ బాడీ పార్ట్స్. ఎస్, ఐఎమ్ దేర్, డోంట్ వరీ, ఐఎమ్ దేర్, డోంట్ వరీ, ఐఎమ్ దేర్, డోంట్ వరీ అని. సో పర్టికులర్ షోల్డర్ ఈవెంట్స్ I told now, stress will be storing in the shoulders. సో బ్యాక్ లో మన కుర్చీకి అవే బ్యాక్ అంటే బాణం ఎలా చేస్తామో అట్లా వెనక్కి. సో మన కుర్చీ నుంచి ముందుకు వచ్చేయాలి బ్యాక్ బోన్. అట్లా 5 సెకండ్స్ కౌంట్ చేసి మళ్ళీ రిలాక్స్ అవ్వండి. సో మళ్ళీ వెనక్కి చేయండి అండ్ దెన్ రిలాక్స్. అట్లా 2 to 3 టైమ్స్ చేసి 5 టైమ్స్ కౌంట్ చేయండి అండ్ దెన్ రిలాక్స్. సో ఇంకొక టెక్నిక్ ఏంటంటే బౌ, అంటే ముందుకి రౌండ్ ద నెక్. మన కుర్చీలో కూర్చుంటాం కదా, మనకి రౌండ్ అయ్యేటట్టుగా చేయండి. బ్యాక్ రౌండ్ ముందుకు వచ్చేయాలన్నమాట. సో అట్లా ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి మనం చేస్తుంటే కనుక ఆ టెన్షన్ అనేది రిలాక్స్ అవుతుంది మనకి బాడీలో. సో డ్యూరింగ్ ద పాసిటీ ఆఫ్ ద టైమ్ జస్ట్ నో వీఆర్ ఇంకొక చిన్న టెక్నిక్, ఐ విల్ క్లోజ్ దిస్. So you just, I think all are with me now. Just can somebody just
ఎస్, అందరూ ఎస్ సార్, ఓకే కదా? ఎస్ సార్. యా, సో దిస్ లాస్ట్ టెక్నిక్ ఒకటి చేస్తామండి మనం, సిన్స్ నో గెటింగ్ లేట్ టుడే, బట్ దిస్ ఇస్ యువర్ టైం. ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ యువర్ టైం అండ్ దిస్ టెక్నిక్స్ ఆర్ ఫర్ యూ ఓన్లీ. దిస్ ఇస్ యువర్ టైం అండ్ డోంట్ బి గెట్ జడ్జిమెంటెడ్. అంటే ఇది ఎందుకు చేపిస్తున్నారు అని కాదు. దిస్ ఇస్ ఫర్ యూ ఓన్లీ అండ్ దిస్ ఇస్ ఫర్ మీ ఓన్లీ. దిస్ ఇస్ మై టైం. సో మై టైం కాబట్టి మై టైంలో ఇది నేను చేయాల్సిందే అని చెప్పేసి అట్లా అనుకోండి, ఓకేనా? సో విజువల్ ఇమాజినరీ కళ్ళు మూసుకోండి. జస్ట్ పీపుల్ నాతో పాటు అనండి. డోంట్ బి జడ్జ్మెంటల్. జస్ట్ నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. యూ విల్ ఫీల్ హ్యాపీ అండ్ దిస్ విల్ గివ్ సమ్ రిలాక్సేషన్, ఓకేనా? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. Just close your eyes. This visual imaginary has a great impact on our lives. So just close your eyes, and just place your mother photo on your, on your face, on your forehead or something. మీరు మీ ముందు మీ మదర్ ఫోటో పెట్టుకోండి. ఫోటో కాసేపు చూడండి. అది ఫోటో మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, అయినా సరే మళ్ళీ దెన్ అగైన్ యూ కీప్ ఇట్ దేర్. ఎందుకంటే మనకున్న పనులకి టెన్షన్లకి సో ఫోకసింగ్ ఇస్ ఒక్కోసారి ఇది అవుతుంది. సో జస్ట్ లుక్ ఎట్ యువర్ మదర్ ఫోర్ట్. మదర్ ఈజ్, భూమికి ఎంత సహనం ఉంటుందో తల్లికి అంతే సహనం ఉంటుంది అంటారు కదా. సో షీ ఈస్ ద మేజర్ కాజ్ ఫర్ అస్. సో జస్ట్ కీప్ యువర్ మదర్ ఫేస్ ఆన్ యువర్ forehead and just looking at her face for just 5 minutes, just few seconds. Just look at, and then your father, look at your father, the person who has given the birth to you and the person who has shouldering a lot of responsibilities for you and she has taken care of you. Just see your father's face, get relaxed, get smiled. He has done something good to you. Whatever it may be, he has done. He has given a birth. He has not given anything to you, but he has given birth to you to live this beautiful life. So just we need to be gratitude for that. So then you are looking at your beautiful house door, gate. మీ బ్యూటిఫుల్ హౌస్ గేట్ దగ్గరికి వచ్చారు. మీరు మీ హౌస్ దగ్గరికి, రియల్ గా మీకు ఇప్పుడు మీరు ఉంటున్న హౌస్ గేట్ దగ్గరికి వచ్చారు. మీ మంచి ఇల్లు మీది. యు ఆర్ డామ్ హ్యాపీ విత్ ద హౌస్ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్. మీ ఇంటి దగ్గర గేట్ దగ్గరకు వచ్చారు అండ్ మీ వైఫ్ పక్కనే ఉంది అండ్ పిల్లలు ఉన్నారు మీతో పాటు. అండ్ యు ఓపెన్ ద డోర్ and gate, and you have come out of your house and then you have seen a big car is in front of you, in front of your house. Big car, the big car which your dream car. Somebody is having Lamborghini, somebody XUV 700, somebody is having Benz car, their dream car. Whatever the car is, it is there. And you just open that door and you get inside the car. లోపలికి వెళ్ళారు. మీ వైఫ్ మీ పక్కన కూర్చున్నారు. ఒకవేళ మీరు లేడీ అయితే కనుక you just imagine that your husband is driving and you are sitting beside to him and your kids are sitting back seat, and that car is having open door, top లో ఓపెన్ డోర్ ఉంది. సో జస్ట్ యూ ఓపెన్డ్ ఇట్. మీరు క్లిక్ చేయండి, ఏదో ఒక బటన్ నొక్కితే అది ఓపెన్ అవుతుంది. అండ్ యువర్ కిడ్స్ ఆర్ ఎంజాయింగ్, వెదర్ ఇట్ ఇస్ 2 girls or 2 boys or 1 boy 1 girl or more than 2. So they are laughing and they are ready to enjoy the vacation. You are going for the vacation now. You are traveling. Your big car is going in the roads and both side రెండు వైపులా పచ్చిక బయళ్ళు ఉన్నాయి. మన ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో మనకి ఎలా ఉంటాయో పచ్చళ్ళి బయళ్ళు నుంచి మీ కార్ వెళ్తా ఉంది, పెద్ద కారు. నో వన్ ఈస్ దేర్. యువర్ కార్ ఈస్ ఓన్లీ గోయింగ్ అండ్ యువర్ రిలాక్సింగ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఈస్ జస్ట్ ఎంజాయింగ్ ద వెదర్. వెళ్తుంది కారు, ముందుకు వెళ్తూ ఉంది. అక్కడ ఎల్లో ఫ్లవర్స్, సన్ఫ్లవర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. సన్ఫ్లవర్స్ తెలుసు కదా, పొద్దుతిరుగుడు పువ్వులు. అవి మీకు కనిపిస్తున్నాయి, మీ వైపుకి తిరుగుతున్నాయి. అవి పొద్దుతిరుగుడు పువ్వుల యొక్క లక్షణం ఏంటంటే అవి తిరుగుతూ ఉంటాయి సన్ డైరెక్షన్ బట్టి. సో జస్ట్ దే ఆర్ టర్నింగ్ టు యూ అండ్ దే ఆర్ హ్యాపీలీ సేయింగ్ హాయ్, హలో.
all flowers are saying hi, hello to you, and your kids are no, and they are enjoying like anything. ఇట్లా వెళ్తుంది మీ వాహనం, మీ పెద్ద వెహికల్ వెళ్తా ఉంది ముందుకి. సో అలా వెళ్తా ఉంది, పచ్చిక బయళ్ళు చుట్టూ, ఐ మీన్ పచ్చగా ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. సో చెట్ల మధ్యలో నుంచి గుర్రాలు పరిగెడతా ఉన్నాయి. యు ఆర్ హియరింగ్ ద సౌండ్. జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్, డోంట్ గెట్ జడ్జిమెంటల్, జస్ట్ డూ ఇట్. యూ విల్ ఫీల్ రిలాక్స్ అండ్ యూ విల్ ఫీల్ హ్యాపీ. గుర్రాలు పరిగెడతా ఉన్నాయి అండ్ యూ పీపుల్, మీ పిల్లలు, మీరు గుర్రాలను చూస్తా ఉన్నారు, మంచిగా మంచిగా పరిగెడుతున్నాయి, అవి మీతో పాటు పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి. దెన్ అగైన్ కొంత ముందుకు వెళ్తా ఉంది మీ కారు. జలపాతాల సౌండ్ వినిపిస్తుంది, వర్షం అంటే ఐ మీన్ వాటర్ ఫాల్స్ సౌండ్ వినిపిస్తుంది మీకు. జస్ట్ సీ దట్ సౌండ్. మీరు ఇంకేం ఆలోచించట్లేదు, మీకు జస్ట్ వాటర్ పడుతూ ఉంది, ఆ సౌండ్ వినిపిస్తూ ఉంది. దూరం నుంచి ఆ వాటర్ పడతా ఉన్నాయి పైనుంచి, మీకు ఆ సౌండ్ వినిపిస్తూ ఉంది. మీ కారు అక్కడ దగ్గరలోకి వెళ్ళి మంచి మైదానంలో, మంచి ప్లేస్ లో, సాఫ్ట్గా మంచి నీట్గా ఉన్న ప్లేస్ లో ఆపారు కారు. అండ్ దెన్ యూ కమ్ డౌన్ అండ్ మీరు ఇంటి దగ్గర తెచ్చుకున్న ఫుల్ లంచ్ కానీ డిన్నర్, లంచ్ ఐ మీన్ ఆఫ్టర్నూన్ యూ ఆర్ హ్యావింగ్ ఎ లంచ్ దేర్. సో యు ఆర్ డామ్ హ్యాపీ. అక్కడ ఐ మీన్ కుందేళ్ళు అవన్నీ మీకు చుట్టూ ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. సో యు ఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ విత్ యువర్ ఫ్యామిలీ, యువర్ గ్రాటిట్యూడ్. సో slowly open your eyes. Slowly open your eyes. So this is one imagining technique, so which will give lot of happiness. Slowly open your eyes. So this visual imaginary have given lot of, మీకు నచ్చినట్టుగా లైఫ్ ను ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అట్లా మీరు అట్లా ఊహించుకోవచ్చు. ఇక్కడ ఆల్ ఫ్యామిలీ పీపుల్ are there and you're about to get married, some people, or some people already getting married. So some people are not happy with their family members, just but as a human being, this is the family want to be have. Okay na? So that next technique వచ్చేసరికి ఐ మీన్ స్ట్రెస్ కి రెడ్యూస్ అవ్వడానికి సెంట్ మంచి, అందుకనే కదా గుళ్ళు దేవుళ్ళు దగ్గర మంచి పూల స్మెల్ వస్తూ ఉంటుంది. మనం మంచి దేవుడి దగ్గరికి వెళ్తే మనం ప్రశాంతంగా ఉండదు ఎందుకు అనుకుంటాం మేము. సో అగరబత్తులు ఎందుకు వెలిగిస్తాము? ప్రశాంతత కోసం. సో మనం ఎప్పుడు మన చుట్టుప్రక్కన మనము సుగంధభరితంగా ఉండేటట్టుగా చూసుకుంటే మనం మన స్ట్రెస్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు బి అలైవ్. సో వాట్ ఎవర్ ఐఎమ్ హ్యావింగ్, ఐఎమ్ హ్యాపీ. సో రోజు కనుక మనము బుక్ లో రాస్తూ ఉండండి, యూ విల్ ఫీల్ హ్యాపీ. సో ఇట్లా మనం రాస్తూ ఉంటుండే లా ఆఫ్ అట్రాక్షన్, gratitude, so gives lot of things back to us. Always write everything, whatever you're having, though you are not color, I mean I'm black but I'm happy. I'm having this fault in my body but I'm happy. Whatever I'm happy, I'm alive. So ila rastu undandi. So you this feel very happy anamata. So you should be very happy and you should be thanks to you every time. Okay na? So thank you very much. I'm sorry I've taken your time, but this is much more important subject. Over to you, Kalapala Praveen sir. Praveen sir, thank you very much for giving this opportunity. I hope the people have enjoyed the session, and I'm sorry if I taken your time, longer time. Yeah, thank you, sir. Thank you for such a wonderful session. పార్టిసిపెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి, లేదంటే మీన్ టైం మన అశోక్ గారు సమ్మరైజ్ చేస్తారు. ఈరోజు ఒక స్ట్రెస్ మేనేజ్ మీద మన ఇర్ఫాన్ సార్ గారు చాలా చాలా గొప్పగా వివరించారు సార్. పార్టీ స్ట్రెస్ అంటే మా పార్టిసిపెంట్స్ చాలా రకాలు, చాలా బహుశా ఓవర్ థింకింగ్, ఫియర్, ఫైనాన్స్, హెల్త్, ఫ్యామిలీ, వీటి వల్ల కూడా స్ట్రెస్ వస్తుందని మా పార్టిసిపెంట్స్ తో చాలా చక్కగా ముచ్చటించారు సార్. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయని చెప్పారు సార్. ఈ స్ట్రెస్ అనేది ఒక 1% to 1% మారుతూ ఉందని చెప్పారు సార్. మనకు కావాల్సింది
దక్కకపోయినా స్ట్రెస్ వస్తుందని చెప్పారు సార్. ఫైనాన్షియల్ స్ట్రెస్, ఫ్యామిలీ అండ్ రిలేషన్ స్ట్రెస్, బిజినెస్ అండ్ వర్క్ స్ట్రెస్, హెల్త్ స్ట్రెస్, ఇవన్నీ మా పార్టిసిపెంట్స్ తో చాలా షేర్ చేసుకుంటూ చాలా డౌట్స్ క్లియర్ చేశారు సార్. మనం ముందుకు వెళ్ళాలంటే స్ట్రెస్ అవసరం అని చెప్పారు సార్. అది కూడా మనం హ్యాండిల్ చేయగలిగే స్ట్రెస్ ఉండాలని చాలా మంచిగా వివరించారు సార్. డైలీ రన్నింగ్, జాగింగ్ చేయాలన్నా స్ట్రెస్ తోనే చేయాలన్నారు సార్. అలాగే ఈ ఎమోషనల్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇరిటేట్, జెలసీగా ఉంటారు. అలాగే బిహేవియర్ సిమ్టమ్స్ గురించి కూడా చెప్పారు సార్. ఇంక్రీజ్డ్ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్, అగ్రెసివ్ బిహేవియర్, కేర్లెస్నెస్, లీజ్లెస్నెస్, నర్వస్ లాటర్, వీటి గురించి కూడా చాలా మంచిగా వివరించారు సార్. మనం ముందు తెలుసుకోవాల్సిన స్ట్రెస్ గురించి చాలా గొప్పగా మంచిగా వివరించారు సార్. మనలో ఉన్న ఈ స్ట్రెస్ ఈ ముందుగా మన హార్ట్ లో స్టోర్ అయి ఉంటుందని చెప్పారు సార్. అలాగే నెక్ నుండి షోల్డర్ లో పెయిన్ ఉన్నప్పుడు కూడా మనలో ఈ యొక్క స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పారు సార్. స్టమక్ లో ఒక ఫియర్ ఉన్నప్పుడు కూడా ఇది ఎక్కువగా చిన్న పిల్లలకు జరుగుతుందని కూడా చెప్పారు సార్. ఈ లోయర్ బ్యాక్ పెయిన్ అండ్ ఏంజర్, ఈ యొక్క కోపాన్ని దాచుకున్నప్పుడు ఈ లో బ్యాక్ పెయిన్ కూడా వస్తుందని చెప్పారు. అలాగే హెడేక్ ఆఫ్ కంట్రోల్ బ్లడ్స్, ఈ యొక్క హెడేక్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క స్ట్రెస్ ఉందని చెప్పారు సార్. కాపింగ్ విత్ స్ట్రెస్, మనకు స్ట్రెస్ అయినప్పుడు ఇష్టమైన వారితో మాట్లాడుతూ ఉంటే మనకు ఒక స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది చెప్పారు. ఎగ్జాంపుల్, స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి కొన్ని పాజిటివ్ థింగ్స్ చెప్పారు సార్. వాయిదాలు వేయకుండా ఉంటే కూడా మన స్ట్రెస్ కంట్రోల్ లో ఉంటుందని చాలా మంచిగా వివరించారు సార్. అలాగే ఎక్సర్సైజ్, ఈ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు ఎక్కువగా ఎక్సర్సైజ్, యోగా చేస్తే కూడా మనకు స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది సార్. ఎగ్జాంపుల్, వాకింగ్, గార్డెనింగ్, డాన్సింగ్, ఈ ఎమోషనల్, మెంటల్ గా ఫిట్ గా ఉండటానికి ఇవన్నీ మనం యూజ్ చేస్తే స్ట్రెస్ లో రిలీఫ్ గా ఉంటామని చాలా మంచిగా వివరించారు సార్. అలాగే మనం రెగ్యులర్ గా ఎక్కువగా ఈ వాటర్ ఎక్కువగా తీసుకోగలిగితే కూడా మనకు 50% సాల్వ్ అయినట్టు అని చెప్పారు సార్. అలాగే రిలాక్సేషన్, స్మైల్, స్లీప్, అలాగే ఫ్యామిలీతో మన ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేసినప్పుడు కూడా ఈ యొక్క స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని చాలా చక్కగా చెప్పారు సార్. మెంటరింగ్ అండ్ రోల్ మోడల్, మన అందరికి ఒక మెంటర్, ఒక రోల్ మోడల్ గా ఉన్నప్పుడు వారితో మనకు ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నప్పుడు కూడా మన యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉందని చెప్పారు సార్. అలాగే మనకు ఇష్టమైన మ్యూజిక్, పాటల్స్, ఎగ్జాంపుల్ భగవత్, హోలీ, ఇవన్నీ చదివితే అప్పుడప్పుడు కూడా మనకు 50% ఆఫ్ స్ట్రెస్ మనకు రిలీఫ్ అవ్వగలని నేర్పించారు సార్ మీరు. మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్, ఏదైనా మనం ఈ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ క్లియర్ చేయగలిగితే మనకు కూడా స్ట్రెస్ తగ్గే అవకాశం ఉంది సార్. స్ట్రెస్ రావడానికి కొన్ని కాజెస్ చెప్పారు సార్. ఎప్పుడు కూడా మనం రెగ్యులర్ గా ఐ కెన్ డూ సాల్వ్ దిస్ ఇష్యూ, నేను చెయ్యగలనని ప్రతిరోజు మనం ఉదయాన్నే ఇవన్నీ మనం చెప్పగలిగితే మనకున్న ఒక 50% ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పారు సార్. అలాగే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్స్ గురించి చాలా మా పార్టిసిపెంట్స్ తో చాలా ఎక్సలెంట్ గా పార్టిసిపేట్ చేయించారు సార్. ఈ టెక్నిక్ మన యొక్క నెగటివ్ ఎమోషన్స్ నుంచి బయట పడటానికి కూడా కొన్ని టెక్నిక్స్ చెప్పారు సార్. స్టమక్ బ్రీతింగ్, బెల్లీ బ్రీతింగ్, నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఈ యొక్క మనం నెగటివ్ ఎమోషన్స్ ని బయటికి వెళ్ళిపోతాయని చాలా చక్కగా చెప్పారు సార్. డైలీ ఒక 20 times కనుక ఈ బ్రీతింగ్ మనం తీసుకుంటే మన 50% ఆఫ్ ఈ యొక్క స్ట్రెస్ లెవెల్ తగ్గుతుందని చాలా చక్కగా వివరించారు సార్. ఈ మీ యొక్క విలువైన మాటలు ఎప్పుడు మేము ఎక్కువ చేస్తూ మా కోసం ఇంత సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, గివ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ అశోక్ గారు. అవినాష్ గారు. సార్, ఇది అంటే ఈవెన్ ఏదైనా వర్క్ ఉంటే నాకు నైట్ అసలు అది నిద్ర నాకు అది నెగిటివ్ అయిపోతుంది. స్లీప్ అనేది అసలు అవ్వట్లా, ఆ ఆలోచనలో ఎక్కువ ఉంటున్నాను. నాకు అది మార్నింగ్ ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని ఎలాగా
మనం ఓవర్కమ్ చేయాలి సార్. అది నాకు అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో మార్నింగ్ వర్క్ ఏమో సరిగ్గా చేయలేకపోతున్నా, ఈ నైట్ ఆలోచించడం మూలంగా రేపు ఇది చేయాలి అది చేయాలని ఇంకా అలా నాకు అది చాలా అప్పుడప్పుడు అది మైనస్ అయిపోతుంది నాకు అది. ఓకే, అంటే మీకు స్లీపింగ్ టెక్నిక్స్ పెంచుకోవాలండి యాక్చువల్లీ అప్పుడు. బట్ నో, అంటే ఇక్కడ ఏమవుతుందంటే డిమాండ్ బట్టి ఉండాలి. ఇక్కడ యాక్చువల్గా స్లీప్ డిమాండ్ ఉంటే గనక ఏ టైంలో ఏ డిమాండ్ ఉంటే అది మనం చేసుకుంటూ పోవాలి. నైట్ యాక్చువల్గా దిస్ ఇస్ స్లీపింగ్ టైం. సో స్లీపింగ్ ఎక్కువగా స్లీపింగ్ అవర్స్ ఉండాలి. డీప్ స్లీప్ చేయడానికి ఏం టెక్నిక్స్ వాడాలి, ఏం చేయాలనేది అదే ఆలోచించాలనుకోండి సార్ మీరు ఎక్కువగా. అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సార్. నైట్ 2 hours బిఫోర్ మనం డిన్నర్ కంప్లీట్ చేయాలి, తర్వాత వాకింగ్ చేసుకోవాలి. సో ఇంకో స్ట్రెస్ అంటే ఐ మీన్ యాక్టివిటీ గట్టిగా వాకింగ్ రన్నింగ్ చేస్తుంటే మంచి నిద్ర వస్తుంది. సో మ్యూజిక్, మీకు ఒక మైండ్ సెట్ ఉండాలి. నేను ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఆఫ్టర్ దిస్ అని చెప్పేసి ఒక ఫర్మ్ పెట్టుకున్నారనుకోండి, అలారం లాగా. కొంతమంది యాక్చువల్గా ఒక టెక్నిక్ కూడా ఉందండి. నైట్ మార్నింగ్ అలారం పెట్టుకుంటాం కదా జనరల్ గా, 5కి లేవాలి 6కి లేవాలని. సో నైట్ ఈవినింగ్ కూడా అలారం పెట్టుకోవాలి యాక్చువల్గా. 7 తర్వాత 7కో 8కో 8 తర్వాత నో గ్యాడ్జెట్స్. అంటే మనం ఇది టెక్నిక్స్ వీటికన్నిటికీ దూరంగా ఉండాలి. 9 o'clock అలారం పెట్టుకోండి. నాకు ఇప్పుడు అలారం మోగింది యాక్చువల్గా ఇందాక. సో ఆఫ్టర్ ఆ టైం నాది యాక్చువల్గా ఏంటంటే గ్యాడ్జెట్స్ కి అవే టైము. ఎంత ఇంపార్టెంట్ పని అయినా సరే నేను చేయను, ఎంత ఫోన్ చూడను, రీల్స్ చూడను, ఏం చూడను అనమాట. అట్లా పెట్టుకున్నాం. అదే ఒక చేసుకుంటే కనుక కొన్నాళ్ళకి అలవాటు అవుతుంది అండ్ యూ విల్ హ్యావ్ ఏ స్లీప్ అండి. సో దానికి టెక్నిక్స్ చూడండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. యోగా సవాసనము ఈజ్ స్లీపింగ్ కి మంచిగా ఉంటుంది. వి జస్ట్ లుక్ ఇన్ టు దాట్. ఓకే. ఇంకెవరు